దేవుడికి సాతానికి ఘర్షణ. It's an angry war and a revolution or a fight between God and Satan. ఇప్పుడు అది జరుగుతుంది. Now that battle is taking place. ఎలా జరుగుతుంది చెప్పనా? Shall I tell you how that battle is taking place? అపవాది దేవుడి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని అధికారం పొందుకొని భూమి మీద సంచరిస్తున్నాడు. తన పరిపాలన జరిగించుకుందామని చూస్తున్నాడు. Satan is going to God and asking permission from him and coming and afflicting the people because his rule and reign is there in the world. రెండు జరుగుతున్నాయి. The second thing is also taking place. మనుషులు సృష్టించిన దానితో యుద్ధము, దేవుడు సృష్టించిన దానితో యుద్ధము. The fight is between what man has created and what God has created. ఏంటది? What could be these things? ఏమనుకుంటున్నారు అది? What do you think these things could be? దేవుడు సృష్టించిన వారు మీరు. You have been created by God. మనుషులు సృష్టించినది వైరస్. And it is the virus that has been created by man. రెండిటిని ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ? Who is abusing these two created things? అపవాది ఉపయోగించుకుంటున్నారు. Satan is abusing and making use of this situation. ఇక మీదట కూడా ఇంకా ఇంకా వాడుకోవాలనుకుంటున్నాడు. And he wants to further cause more trouble and use of it. దేవుడి పక్షమున యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉన్నారా? అపవాది పక్షమున యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉన్నారా? Now the question is, you want to be on God's side or do you want to fight being on the devil's side? ఎందుకంటే ఈ యుద్ధము లోకం మీదే జరుగుతుంది. Because this war or battle is taking place against the world. ఒక్కసారి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. Revelation chapter 12 verses 1 and 2. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనములు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఏమైంది? We just now read Revelation chapter 12 verses 1 and 2. అంటే సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉంది. Now a great sign appeared in heaven, a woman clothed with the sun, with the moon under her feet, and on her head a garland of 12 stars. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. Then being with child, she cried out in labor and in pain to give birth. ఇది చెప్పే ముందు ఆ యుద్ధము ఎన్ని విధాలుగా జరుగుతుంది, ఎవరెవరికి జరుగుతుంది అని చెప్పి అప్పుడు ఆ పాయింట్ కి వస్తాను నేను. Before coming, let me tell you all who this war is declared and who are all involved. ఫస్ట్ యుద్ధం, The first war. క్రీస్తుతోను ఆయన విమోచించిన కార్యాలతోను సాతాను అడ్డుకుని యుద్ధం చేస్తున్నాడు. The war is between Satan and Christ and all his works, that is all the people who are associated with Jesus Christ. ఎట్లాగంటే దేవుడు గొప్ప కార్యం చేస్తారు, అది వాళ్ళ కార్యం పొందుకుంటారు. రెండో కార్యం జరగకపోతే ఇది అబద్ధము, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మనల్ని మోసం చేశారు అని సాతాను అడ్డుకుంటూ ఉంటాడు. There are many people who get deliverance or healing or miracle in their lives. But when the second miracle doesn't take place according to their wish, they immediately start blaming God. రెండో యుద్ధము, And the second war is this. అది ఆత్మీయ ఇశ్రాయేలు జనాంగముతోను రక్త సంబంధికులైన ఇశ్రాయేలు జనాంగముతోను చేసే యుద్ధము. This war is between the biological Jews and to the spiritual Jews or the Israelites. చూడండి, అలాగే 6th verse చూడండి ఒకసారి. Revelation 12:6. Now let's read Revelation chapter 12 verse 6. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచియుంచెను. ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. And God had prepared a place to care for her. ఆ యుద్ధమే ఇది. And that's the war which is right now. ఈ ఆయన సిద్ధపరిచి కాపాడుకుని తీసుకురావాలనుకున్న ఆ జనాంగము కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండట్లేదు. He wants to prepare and cover and help some people. There are some people who are following, some people who are going astray. కొన్ని కార్యాలను అడ్డు పెట్టుకుని యుద్ధం చేస్తున్నాడు, మరికొన్ని మనుషుల బలహీనతతో ఆడుకుని యుద్ధం చేసుకుని అలాగే అందుకునే కదా నిజమైన
ఆ ఒలీవ మొక్క, నిజమైన ఒలీవ మొక్క ఏమైపోయింది? నరికివేయబడింది ఇప్పుడు. What happened to the main olive branch, that is the true Israelites? They were broken off and cast out. That's what that Satan did it. ఇది లోకము మీద జరిగే యుద్ధము. This is a war declared against the world and its people. ఆ లోకము మీద జరిగే యుద్ధములో దేవునికి సంబంధించిన మనుషుల్నే వాడుకొని దేవుడిలోకి రానివ్వకుండా చేస్తున్నారు. And Satan uses the people so that they don't come to the fold of Christ or fold of God and declaring a war against them. మూడోది, పరలోకంలో యుద్ధం జరుగుతుంది. And third one is a war in the spiritual realm or heavenly places. నాలుగోది, విశ్వాసముతో నమ్మకమైన విశ్వాసుల మీద యుద్ధం జరుగుతుంది. And the fourth war is against those people who are faithful and loyal towards God. ఈ 4 రకాల యుద్ధాలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. These are the 4 categories of war that is taking place in this world now. మరి ఎంతమంది క్రీస్తు పక్షం నుండి ఆయన గెలిపిస్తారు, ఎంతమంది సాతాను పక్షం నుండి గెలిపిస్తున్నారో ఈ రోజు వాక్యం ద్వారా మీరు ఎవరి పక్షం ఉన్నారో మీరు గుర్తుపట్టగలుగుతారు. Today you will able to recognize 2 things. Either you're obeying to the instructions of God and being on God's side, or you're listening to the voices of the devil and going on Satan's side, declaring a war against God. ఆ స్త్రీ ఎవరు? Who is this woman? క్రీస్తు. It is Jesus Christ. ఆ స్త్రీ వచ్చి క్రీస్తు. That woman mentioned in chapter 12 is Jesus Christ. క్రీస్తు శిలువ మరణము ద్వారా అందరినీ కన్నారు. Jesus Christ, what he did on the cross, he gave birth to all the people. అందరినీ ఆయన రక్తం ద్వారానే కదా, ఆయన రక్తం ద్వారానే కదా కనింది. Did he not give birth through his blood? Did he not buy us at a price? కదా, ఆయన రక్తంతోనే కనింది. He gave birth to us through the blood shed. చూడండి, ఐజయా 54:5 ఒకసారి చూడండి. ఐజియా 54 వర్స్ 5. యెషయా 54వ అధ్యాయము 5వ వచనం. ఐజియా చాప్టర్ 54 వర్స్ 5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అంటే ఆ స్త్రీ వచ్చి నీకు భర్త అయి ఉన్నారు, తల్లి అయి ఉన్నారు, తండ్రి అయి ఉన్నారు. Now the creator God is a husband and a father and a redeemer. అన్ని కూడా And a mother. ఆయనే. He is everything to you. ఆ స్త్రీ ఆ బాధని తట్టుకోలేకపోతుంది. That woman is not able to bear what's happening. నాకు ప్రసవ వేదన కలుగుతుందని అపోస్తలుడు పౌలు అంటాడు. Apostle Paul was telling it's like the labor pains that took place, like ఆ as of taking నొప్పి care. అంటే ఏంటి? ఏదో 9 నెలల కడుపేసుకొని ఆ బాధ తట్టుకోలేక అటు ఇటు పరిగెడుతున్నారు అనుకున్నారా? It's not that labor pains where normally a woman goes through. It's not a physical related pain. that a woman ఆయన పక్షంగా ఉండకుండా సాతాను పక్షంగా ఉన్నప్పుడే ఆయనకి ఆ ప్రసవ వేదన కలుగుతూ ఉంటది. Paul was expressing when people were not obedient to God and turning towards Satan's side, that was like the agony and the labor pain that a woman goes through. అందుకే ఒక తల్లిగా బాధపడుతున్నారు, తండ్రిగా బాధపడుతున్నారు, ఒక భర్తగా బాధపడుతున్నారు. That's the reason he's grieved as what a mother goes through, or father goes through, or husband goes through. ఒక స్థలం సిద్ధపరిచారు. మరి God has prepared a place. ఆ స్థలం ఏంటి? ఆయన శిలువ రక్తం ద్వారా మీకు ఒక మంచి స్థలం అన్నది ఆయన సిద్ధపరిచారు. And 12:6 talks about God has prepared a place to take care of us. మరి నీ స్థలంలో ఆయన వచ్చి నీకు మంచి స్థలం ఉంచినప్పుడు మరి నువ్వు ఏ స్థలంలో ఉండి ఆయన్ని బాధ పెడుతున్నావు? When God has left his abode and come into your place helping you, which place are you seeking and which place are you going? అలాగే ఐజయా 66:7 చూడండి. ఐజియా 66 వర్స్ 7. యెషయా 66వ అధ్యాయము 7వ వచనము. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగ పిల్లను కనినది. నెక్స్ట్. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సీయోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనునా? నేను ప్రసవ వేదన కలుగజేసి కనికరింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించిన వాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారులారా, మీరు అందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి.
ఆమెను బట్టి దుఃఖించువారులారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఉమ్, ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఉమ్, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. ఉమ్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనములు ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. అంతవరకే. We just ఇది read up అంతా to verse కూడా 13. ఎవరి గురించి రాయబడింది? All these verses is mentioned about whom? క్రీస్తు గురించి రాయబడింది. It's all mentioned about the Lord Jesus Christ. ఇదిగో అతని ద్వారానే మీరు పుట్టబోతున్నారు, అతని ద్వారానే మీకు సమాధానం దొరకబోతుంది, అతని ద్వారానే మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించరు, అతని ద్వారానే మీరు ఈ లోకంలో ఆశీర్వదింపబడుదురు అని. This is what is mentioned about Lord Jesus Christ. Giving birth means giving birth to us through resurrection and crucifixion. And through him you will be having rejoice, you will have joy, and the prosperity will come, and all these things, abundance will be coming to you. ఆ స్త్రీయే క్రీస్తు. And that woman mentioned in Revelation is Jesus Christ. చూడండి, గలేషియన్స్ 4:19. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇది Galatians 4:19 is what is mentioned by Paul. My little children, for whom I labor in birth again until Christ is formed in you. ఆయన యొక్క గుణగణ లక్షణాలు, ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క వివేకము మీలో వచ్చే వరకు కూడా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అని అన్నారు. This is what Paul is saying. Till you attain all the godly characteristics in you, which is going to be like causing a labor pain to me again. ఇది దేవుని యొక్క సువార్త అంటే. This is exactly what is the preaching of the gospel. ఈ రోజు వచ్చి సువార్త చెప్పేస్తాను, వచ్చే సంవత్సరం నువ్వెవరో నాకు తెలియదు అని అంటాను నేనే. Now today I will give the gospel, and tomorrow you say I do not know who you are. అక్కడ ప్రసవ వేదన లేదు. There was no labor pains at all with this. వ్యభిచార స్త్రీ కనబడుతుంది. You see adulterous woman's character there. అదే సాతాను యొక్క లక్షణము. That is the character of Satan. సాతాను ఏం చేస్తున్నాడు? What does Satan do? క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడకూడదన్న నిశ్చయం తీసుకుంటున్నాడు, వాడు గెలుస్తున్నాడు. Satan ensures that you do not have the godly characters in you, and that's the reason he's victorious over you. కానీ Because, వాడు ప్రసవ వేదన పడడు. but he doesn't have pains like labor pains. ఎందుకంటే మీలో అన్ని అక్కర్లేని తప్పులుంటాయి, కృతజ్ఞత ఉండదు, క్షమాపణ గుణం ఉండదు. ఈ రోజే మెచ్చుకుంటారు, రేపు తిడుతూ ఉంటారు. సడన్ గా మీకు ప్రేమ కలుగుతుంది, తర్వాత సడన్ గా మీకు ఆ మనిషి మీద మీకు చెడు ఆలోచన వచ్చేస్తూ ఉంటది. Because of your wrong thoughts, because of your inconsistent behavior, you like somebody today, tomorrow you change your opinion. ఆ విధమైన అప్స్ అండ్ డౌన్ ఉండే మనస్తత్వం కలిగిన వారు సాతానుకు సంబంధించిన వారు కాబట్టి వాడికి ప్రసవ వేదన ఉండదు. క్రీస్తుకు మాత్రమే ప్రసవ వేదన ఉంటుంది. People who are carried out with different opinions are double-minded. That's what is influence of Satan. మరి Satan doesn't have any labor pains. మీకుంటది కదా, మీ పిల్లల్ని మీరు ఎలా కని పెంచుతున్నారని మీకున్నప్పుడు నిన్ను కన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మరి? Since you have given birth to your child or upbringing your child, will you not have pain when they go in the wrong way? నీ So is కోసము, God. నీ భర్త కోసము, నీ భార్య కోసము, నీ ఇంటి వారి కోసము, నీ పిల్లల కోసము, నీ పిల్లల పిల్లల కోసము, నీ పిల్లల పిల్లల కోసము ఆయన రక్తము చిందించి శరీరాన్ని చాలాగా దున్ని నిన్ను కన్నారు. ఆ కనిన ఆయన్ని మర్చిపోయి ఆయన్ని సిలువ వేసిన అతన్ని నువ్వే నా తండ్రివి అని అంటున్నావు. And you have forgotten all the good things that God has done in your life. But because of your wrong behavior, you have been crucifying Christ and then telling, you are my father. అందుకే ఆ స్త్రీ నిప్పులు ప్రసవ వేదన తట్టుకోలేకపోతుంది. The woman mentioned in Revelations is not able to bear or agony because of the labor pain. తట్టుకోలేకపోతుంది. She's not able to bear that pain. జాగ్రత్త పడుడి అని చెప్పి ఆ ప్రసవ వేదన తట్టుకోలేక ఆ నొప్పులు భరించలేకపోతుంది. She's keeping on warning us, be careful, take heed, be prepared. And she's not able to bear when people are not obeying. అపవాదికి అవకాశం ఇవ్వకండి అనే ఆ నొప్పులు భరిస్తుంది.
నువ్వు ఒక్క 9 నెలల్లో కన్నా ఆ నొప్పులకే పెద్ద అంత ఇది చేసేస్తున్నావే మరి జీవితాంతం నువ్వు ముసల్దానివైనా ఎత్తుకునే దేవుడికి ఎంత దుఃఖం ఉంటుంది మరి. You don't want to become pregnant again because of the experience of that 9 months of labor pains, because of that struggles that you went through. How much more that Lord is having that pain because of the way that we are doing towards Him. ఈ స్త్రీ ఎవరు? Who is this woman? నిజమైన సంఘము, It is the one true church. నిజమైన ఇశ్రాయేలు, ఏ కపటము లేని స్త్రీ. This is a woman which there is no guile and without any ఈ hypocrisy. లోకములో ఉన్న తల్లిదండ్రులైనా సరే హిపోక్రసీగా పిల్లల దగ్గర ప్రవర్తిస్తారేమో గాని The, తండ్రి అలా ప్రవర్తించరు. the parents of this world may behave shrewdly and cunningly, but not with God the Father. ఆ స్త్రీ వచ్చి దేవుడు ఏర్పరిచిన సంఘము, అంతేగాని ఎక్కడ పడితే అలా అయితే దుష్టుల సంఘము కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. There is also a wicked church and corrupt church, for your knowledge. జెనసిస్ 37:9. ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 37:9 9వ వచనము. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ఇక్కడ ఆ కళ ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. Joseph got this dream. ఏమని వచ్చింది అక్కడ? And what did he dream about? సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని వచ్చింది. And he mentioned in his dream that the sun, the moon, and the 11 stars bowed down to Joseph. కదా, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము కదా, ఏదైనా సరే ఆయనకి మొక్కవలసిందే. Heaven is his throne and earth is his footstool. No matter what situation or who they are, they have to bow down to Jesus Christ. చూడండి, హోషేయ 2:19. హోషేయ 2వ అధ్యాయము 19వ వచనము. Hosea chapter 2 verse 19. I will betroth you to me forever. Yes, I will betroth you to me in righteousness and justice, in loving kindness and mercy. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయా దాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నిన్ను కనింది నిత్యము ఆయనతో పాటు ఉండటానికి నిన్ను కన్నారు గాని నీకు తెలివి వచ్చేసరికి వదిలి వెళ్ళిపోవడానికి కనలేదు. He gave birth to you so that you will be abiding in his word forever, not that you will be born and you will go astray in your ways. ఇప్పుడు నీ స్థాయి ఏంటి? What is your position today? ఇదిగో నీ ముందు పెట్టాను కదా. Now here is a position that is నీ placed స్థాయి before you. ఏంటి? What is your నువ్వు status? క్రీస్తుని పక్కన పెట్టి నీ పిల్లల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటావు. You have set aside Lord Jesus Christ, you've gone away from him, and you're focusing on your children. కానీ ఆయన నీ మీద నీ పిల్లల మీద కూడా దృష్టి పెడుతున్నారు. But he on the other hand has said, I love you, I focus on you and your children. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. నువ్వు ఎవరి మీద దృష్టి పెడుతున్నావో నువ్వు చెక్ చేసుకో. దానిని బట్టి నువ్వు సాతాను పక్షంలో ఉన్నావా దేవుడి పక్షంలో ఉన్నావా అన్నది గ్రహించగలుగుతావు. It all depends upon your priorities, which decide on whose side you are, God's side or Satan's side. చూడండి, రెవల్యూషన్ 19:7-8. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనములు. రెవల్యూషన్స్ చాప్టర్ 19 వర్సెస్ 7 and 8. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహమోత్సవం సమయమున వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధమైన ప్రవర్తన. అది ఎక్కడుంది? 1 తిమోతి 4:12 ఉంటది మీకు. These are all the righteous acts of saints mentioned in verse 8. This is also mentioned in 1 Timothy chapter 4 verse 12. మరి అందులో ఉన్న సత్క్రియలు ఉన్నాయా మీకు? Are you having these righteous acts? అవి మీలో ఉన్నాయి అని అంటే నువ్వు దేవుడి పక్షమున ఉన్నావు, నీతి క్రియలు కలిగి ఉన్నావు, తెల్లని నార వస్త్రములు ధరించుకుని ఉన్నావు. If you are having the good deeds or the righteous acts, that means you have been arrayed in fine linen, clean and bright. ఇక్కడ నలుగురితో యుద్ధం చేస్తారన్నాను నేను. As I told you, the war is is against నాలుగోది 4 people. విశ్వాసముతో నమ్మకమైన విశ్వాసులు అని ఉంది.
The fourth one is those righteous and faithful, loyal people. వాళ్ళు సత్క్రియలు చేస్తూ ఉంటారు. And these are always known for their good deeds వాళ్ళతో and acts. యుద్ధం చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ముట్టుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని ముట్టుకోవచ్చు, వాళ్ళ పేరెంట్స్ ని ముట్టుకోవచ్చు, వాళ్ళ బాస్ ని ముట్టుకోవచ్చు, ఎవరైనా ముట్టుకోవచ్చు. God can use anybody in that family or anybody in the workplace or any of the neighbor or relation. కానీ వాళ్ళు నీతి క్రియలు కలిగి ఉంటారు కాబట్టి, సత్క్రియలు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళే జయం పొందుకుంటారు. వీళ్ళు క్రీస్తు పక్షపు వారు. And those people who are on God's side will always endeavor to have good deeds and righteous acts, and they will always be victorious. చూడండి రెవల్యూషన్ 21:9. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము. రెవల్యూషన్స్ చాప్టర్ 21 వర్స్ 9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పెళ్లి యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఎవరు ఆ స్త్రీ కన్న పిల్లలు నా తల్లి ఈమె అని ఎవరైతే గుర్తు పెట్టుకుంటున్నారో ఆ జనాంగం గురించి మాట్లాడుతున్నారు. Revelations 21 verse 9 talks about the children who are given birth by the woman. They will recognize the mother and say, she is our mother. These are the faithful and loyal people. ఈ స్త్రీ లోకమంతా కనింది. And that woman did not just give birth to one place. They are all scattered in different world places. లోకమంతా తిరిగి ప్రసవ వేదన పడింది. She went about and she had given birth to children all around the globe. అక్కడి నుండి ఆ స్త్రీ చెప్పిన మాటలు విన్న జనాంగము పక్కకు తీసుకొచ్చింది. And those who are obedient to that woman, according to God's instructions, they were all separated. వాళ్ళ గురించి ఏ సాక్ష్యం చెప్పారు? ఇప్పుడు చదివిన వాక్యంలో ఉంది కదా 9వ వచనంలో. In verse 9 we find that the witness has been spoken about these children. గొర్రెపిల్ల భార్యని నీకు చూపిస్తాను అన్న జనాంగము లోకము నుండి ఏర్పరచబడిన జనాంగము. Come, I'll show you the bride, the lamb's wife, are these people who have been separated from the world and they are focusing on the truth. God so loved the world, loved. If you read that scripture, it clearly says God so loved the world. That was a past tense. ఒకప్పుడు ప్రేమించిన జనాంగము లోకములో ఉన్నారు. వాళ్ళతో చెప్తున్నారు, నాకు ప్రసవ వేదన కలుగుతుంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, సాతానుకు అవకాశం ఇవ్వకండి అని ఇంకొక అవకాశం లోకములో ఉన్న మనుషులకి ఇస్తున్నారు. And God so loved the world. It was a past tense that he loved the world. And to those people, because of their disobedience, be careful, because it is a labor pain that is caused to me because you're obeying Satan. ఇది మనకు కాదు, విగ్రహారాధన చేసే వాళ్ళకి అనుకుంటున్నారా? But are you got up in thinking, telling that this is not for us, this is for unbelievers or the Gentiles or the people who are worshipping idols? దేవుడు వాక్యానికి లోబడకుండా వాళ్ళ ఈ లోకానుసారంగా జీవించే ప్రతి వాడు కూడా విగ్రహారాధికుడే. Anybody who is not obedient to the word of God and his instruction is an idolater. విగ్రహాలు అన్నది బొమ్మలు కాదు. Idols need not be about the physical or statues or idols. మార్చుకోలేని నీ స్వభావమే ఒక విగ్రహము. Any character of yours or weakness of yours which you don't want to give up or change is an idol in your life. ఒక చెడుకి నువ్వు అట్రాక్ట్ అవుతావు చూడు, ఆ అట్రాక్షనే నీ విగ్రహం. You are getting attracted to something which is evil and wicked. That evil thing that you're getting attracted for is idol. వీళ్ళు సాతాను పక్షపు వారు. You are, or these are the people who are on devil's మాట side. కంట్రోల్ ఉండదు. They can never control their words. ప్రవర్తన కంట్రోల్ ఉండదు. They can never control their నోరు behavior. కంట్రోల్ ఉండదు. And their mouth also they cannot కోపం control. కంట్రోల్ ఉండదు. They cannot control their anger. వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుని వెళ్ళిపోతూ They ఉంటారు. are very rash in their communication. They don't even think before they talk. అంటే దేవునికి సాతానుకి ఘర్షణ అంటే దేవుని మీద తిరుగుబాటు చేసే జనాంగం కూడా సాతాను కిందకు వస్తారు. Those people who are contrary to the God's word, who are rebellious and stubborn, are on Satan's side. ఈ స్త్రీ నిజమైన ఇశ్రాయేలీలు, నిజమైన సంఘము. This woman is a true Israelite and is a one faithful church. దేవుడు ఏర్పరిచిన సంఘము ఎప్పుడూ కూడా పాపాన్ని వ్యతిరేకించి సత్యానికి లోబడి ప్రతి బలహీనతని కంట్రోల్ చేసుకొని దేవుడి కోసం జీవిస్తారు. And a faithful church or people who are given birth by the woman will always abhor evil, deny evil, and then follow the word of God and obey his instructions. దేవుడి కోసం జీవిస్తారంటే ఏంటండి? What does it mean when it says that they will live for God? కుటుంబాన్ని వదిలేసి నేను దేవుడి పరిచర్య చేస్తానని అర్థం It's అనుకుంటున్నారా? not deserting or abandoning your families and going and telling that you'll do God's work. నీకు జాబ్ ముఖ్యమా, దేవుడి పని ముఖ్యమా, దేవుడి పనే ముఖ్యమని జాబ్ వదిలేసి దేవుడి పని చేయడం అని అర్థం There are అనుకుంటున్నారా? people who wrongly motivate by telling God or your job, leave your job and come and follow God. These are all wrong sayings. ఇది కాదు, That's not the case. ఇది కాదు. This is not ought to be.
దేవుడు పని చేయడము అనంటే ఈ లోకములో మంచిగా నువ్వు జీవిస్తున్నావు అంటే దేవుని పని నువ్వు చేస్తున్నావు అని అర్థం. When you are having righteous work and doing good deeds according to the word of God, that means you are doing God's work. ఆ స్త్రీ శిలువ మరణం, ఆ రక్తం మాట్లాడుతుంది తెలుసా మీతో? And that woman is signifying the cross and the blood that has been shed, and the blood is indeed speaking to you. ఆ రక్తం మాట్లాడుతుంది, ఇదిగో నాకు నొప్పి కలుగుతుంది, నాకు ప్రసవ వేదన కలుగుతుంది, ఎందుకు అపవాదికి అవకాశం ఇస్తున్నారు అని ఆ రక్తము ప్రసవ వేదన పడి మాట్లాడుతుంది. The blood is speaking better things than the blood of Abel, shouting on labor pains. Why are you giving a chance to the devil? Why are you giving footstool to the devil by obeying his ఆ instructions? స్త్రీకి అంత అధికారం ఉంది. And the woman has so much authority. ఆ అధికారం కలిగిన స్త్రీ అధికారంతో మాట్లాడుతుంది, అంటే క్రీస్తు రక్తము అధికారంతో మాట్లాడుతుంది. The woman has authority and thereby speaks with authority. The blood has the authority and speaks with authority. ఇది వార్నింగ్ ఈ రోజు. Indeed, this is a warning. మీకు తల్లి, తండ్రి, భర్త, గురువు అంతా కూడా ఆ స్త్రీనే. And the woman is all the characteristics of a father, mother, husband, and everything. ఆయనే క్రీస్తు. And his name is Jesus Christ. ఆ క్రీస్తు గురించి ఐషియా 66:7-13 మీతో మాట్లాడడం జరిగింది. And about that woman, we just now spoke about Isaiah chapter 66, verses 7-13. ఇప్పుడు చెప్పండి, స్త్రీ, ఆ స్త్రీకి పుట్టిన పిల్లలలో ఉన్నారా లేదా? మొదటి ప్రశ్న. నేను మీకు హెల్ప్ Now I'm చేస్తున్నాను. going to help you by questioning you like this. Now, since that woman has given birth to you, are you there on the woman's side or not? That is Jesus Christ. ఎవరి కొరకు ప్రసవ వేదన పడుతున్నారో ఆ ప్రసవ వేదనలో ఉన్నారా? గిలగిల కొట్టుకుంటున్నారా? The agony and the pain was in bringing you up, but are you there or are you neglecting and going away? 2 ఘట సర్పము. And the second thing is the great dragon. రెండోది ఘట సర్పము. The second one is the dragon. రెవల్యూషన్ 12:3. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. రెవల్యూషన్స్ చాప్టర్ 12 వర్స్ 3. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములుండెను. ఇప్పుడు అంత పవర్ కలిగి ఉంది. And verse 3, and another sign appeared in heaven. Behold, a great fiery red dragon having 7 heads and 10 horns and 7 diadems on his heads. That's what is happening in the world today. ఆ ఘట సర్పం ఎలా ఉందంట? How is this defined? ఎర్రని మహా ఘట సర్పము. ఎర్రదంటే ఎర్రగా ఉందని అర్థమా? It's a great fiery red dragon. It doesn't signify the color of the dragon. కోపముతో ఉంది అని అర్థం. Fiery red dragon అది signifies about కోపముతో ఉంది. it is angered. అది కోపముతో ఉంది కాబట్టి ఆ కోపముతో ఉన్న ఘట సర్పం గురించి It's మాట్లాడుతున్నారు. talking about the fury and the wrath of the dragon. 7 తలలు 10 కొమ్ములు, 7 heads and 10 horns 7 కిరీటాలు. and 7 diadems for the ఇది 7 ఎవరు heads. చూశారు? Who saw this? యోహాను చూశాడు. It was John the apostle who saw this. అది సర్పము యొక్క అధికారానికి గుర్తు. This signifies about the authority of the serpent, which is Satan. ఆ కొమ్ములు, The horns, కిరీటాలు, the diadems, తలలు, the heads, ఇది అంతా కూడా ఆ సర్పముకున్న అధికారము. all this signify about the authority of Satan, which is serpent. అయితే ఆ అధికారము అతనిది కాదు. But that authority does not belong to him. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని అది దొంగలించుకుని ఆ శక్తి పొందుకుంది. The authority was actually given to you, but Satan has snatched away that authority from you and gathered the strength because of your దానికి disobedience. ఎవరిచ్చారు స్ట్రెంగ్త్? But who gave the strength to Satan? ఎవరిచ్చారు ఆ బలము? Who gave the strength to Satan? దేవుడు మీరు ఏ వాగ్దానాలు ఇచ్చారని అనుకుంటున్నారో అది దేవుడు ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా? All the the prophecies that are spoken about you, do you think it's come from God? దేవుడు చెప్పిన జీవితం నీకుందా? Do you really live according to God's ways and instructions? దేవుడు చెప్పిన జీవితం లేకుండా ఎవరికి వాగ్దానాలు ఇచ్చారు? ఒక్క వాక్యం చూపించండి నాకు. Show me one place where God has given a prophetic promise to disobedient children. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలని పాటించకుండా
దేవుడు ఇచ్చిన వాక్యము నీ జీవితంలో లేకుండా దేవుడు నీకు ఏ అధికారం ఇచ్చారు, ఏ అధికారం నీ జీవితంలో జరిగిందని How అనుకుంటున్నావు? can you have the authority of God or the prophecy of God when you have not inclined towards God's ways and instructions? ఆ ఘట సర్పము కూడా నీకు అధికారం ఇవ్వగలుగుతుంది. ఆ ఘట సర్పం కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. మరి The great red dragon also can give you authority and power and do even things నీలో towards you. వాక్యము లేకుండా ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని అంటే ఆ కార్యాలు ఎవరు చేస్తున్నారు? When you do not have the word and you're not obeying to the word, then who is doing the miracles through you? అతనికి సొంతము కాని అధికారము, అతనికి లేని శక్తి ఎవరిచ్చారు? Who has given the power and authority to Satan? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం చెందిన తర్వాత ఆయన పాతాళంలోకి వెళ్ళి వాడికి బలము లేకుండా నిరాయుధునిగా చేసి వచ్చిన ఆ ఘట సర్పానికి అంత అధికారము, అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? Now, after Jesus Christ was crucified, he went to Hades and he pulled out the enemy and its power, made them armless, and stripped them of their power. But who has given the power to the enemy beforehand? ఎవరిచ్చారు? Who has given? కొలెషన్ 2nd చాప్టర్ చూడండి, 14th వర్స్ నుంచి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి. కొలెషన్స్ చాప్టర్ 2 వర్స్ 14 ఆన్వర్డ్స్. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధముల అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచెను. బాహాటముగా కనుపర్చెను. He made a public spectacle of disarming the principalities and powers of the evil forces, triumphing over them. మరి బాహాటముగా కనుపరిచిన ఆయన్నే బాహాటముగా సిలువ వేస్తున్నారు కదా. He has made a public spectacle by stripping off the power of the enemy. But what when you are making Jesus Christ as a public shame? కదా, బాహాటముగా. సరే, ఏ విధంగా నా దగ్గర నుంచి లాక్కున్నాడు? Now, when God has stripped out of his powers, how come you have given the power back to the enemy? ఎలా లాక్కున్నాడు? How did he snatch it? అదే బాహాటముగా ఆయన వాడిని నిరాయుధులుగా చేస్తే మీ దగ్గర నుంచి బాహాటముగా లాక్కున్నాడు. తెలుసా మీకు అది? When God stripped him out of his powers and authority, Satan, on the other hand, has taken away that authority which was given to you back to him. నేను మళ్ళీ చెప్తున్నా, I'm repeating this again. ఈ ఘట సర్పానికి 7 కొమ్ములు, 7 తలలు, 7 కిరీటాలు ఎక్కడ నుండి వచ్చాయి? Where did this great fiery dragon got the 7 heads, 10 horns, and 7 diadems? These are all signifying authority. Where did he get this authority from? ఎక్కడి నుంచి వచ్చాయి? Where did he get this authority from? అవన్నీ కూడా నిరాయుధులుగా చేసేసారు కదా. ఇక్కడ బాహాటముగా వాడిని నిరాయుధులుగా చేసేసారు. In Colossians 2:14, it clearly signifies that Jesus Christ clearly stripped off his powers and authority. But where did he get this authority back from? మరి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? How did he get it back? బాహాటముగానే తీసుకున్నాడు మళ్ళా. And in the same way, he also publicly humiliated and Jesus Christ. మీ దగ్గర నుండే He snatched it from you when Jesus gave you that authority. బాహాటముగానే. And he did it publicly. ఆయన ఏ విధంగా బాహాటంగా చేశారో మీ నుండి ఆ శక్తిని ఎలా లాక్కున్నాడో చెప్పనా? బాహాటంగా లాక్కున్నాడు. As Jesus made a public spectacle of the spirits, evil spirits, and Satan also has snatched the authority from you because of you publicly causing shame to him. మీ దగ్గర నుంచే బాహాటంగా లాక్కున్నాడు. He stripped off the authority from you. ఎలా లాక్కున్నాడు? How did he snatch it from you? హీబ్రూ 6:6. Let's go to Hebrews chapter 6 verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 6. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. బాహాటముగా అవమానము, బాహాటముగా అవమానము, బాహాటముగా ఆయన బాహాటముగా సాతానుని నిరాయుధునిగా చేస్తే ఈ రోజు 7 కొమ్ములు, 7 తలలు, 7 కిరీటాలు బాహాటముగా మీతోనే మరలా పాపం చేయించి, తప్పు చేయించి, మీతోనే బాహాటముగా చేయించి ఆ శక్తిని లాక్కుని వెళ్ళిపోయాడు.
Jesus Christ disarmed the principalities and powers and made a public spectacle of them. But you, because of you are neglecting the ways of God, have crucified Jesus Christ again openly in a public shame. That's the reason the enemy, which is a red dragon, has got that 7 heads, 10 horns, and 7 diadems on his head. That is his power and authority. మలాకీలో చెప్పినట్టు మేమెక్కడ అవమానపరిచాము, మేమెక్కడ అలా చేశాము, మేమెక్కడ ఇలా చేశాము అని మలాకీలో చెప్తారు. The entire book of అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మేమెప్పుడు అలా చేశాము, మేమెప్పుడు మీకు బట్టలు ఇవ్వలేదు, మేమెప్పుడు మీకు నీళ్ళు ఇవ్వలేదు అని ఎలా అన్నారో ఇదిగో ఇప్పుడు అలాగే అనుకోండి. In the book of Malachi, the Old Testament, clearly the people were justifying and saying, when did we not give honor? When did we not obey his word? When? And they were always asking this question. And the book of Matthew also, clearly these people are saying, Lord, when did you come? When did we not take care of you? They were always justifying. ఇప్పుడు చెప్పు, ఆ ఘట సర్పానికి 7 కొమ్ములు 7 కిరీటాలు ఎక్కడి నుంచి వచ్చాయి? Where did he get that 7 diadems and 7 horns? దానికున్న 7 తలల్లో ఒక తల కింద ఎందుకు ఉండాలి నువ్వు? Now, why should you be one of those heads or the 10 horns which has been given to him? కదా, నేను ఇది జరగబోయేది కూడా చెప్తున్నాను. I'm also going to tell you about the things that's going to occur. మరి ఆ స్త్రీ ప్రసవ వేదన పడదు, Now, that woman should not have labor pains. బాహాటముగా Openly, బాహాటముగా సిలువ వేయడం it is putting the name of Lord Jesus Christ into open shame. And you crucify ఏముందిలే, him. మరలా తప్పు చేస్తే ఏముందిలే, నేను మరలా పడిపోయాను, మరలా తప్పు చేసేసాను, మరలా అని అంటున్నారే, అది బాహాటముగా మీ దగ్గర నుంచి లాక్కుంటున్నాడు. నువ్వు ఆయుధంగా మారుతున్నావు. You're repeatedly telling what to do. I have sinned again. I have failed again. What to do? I'm not able to control myself. That means you are crucifying the Christ again and again and putting him to open public shame, making him bow ఆ down. అధికారం అతను సొంతం కాదు. But that authority which Satan has snatched it from you does not belong to him. దేవునికి పిల్లలయ్యే అధికారం అయిన ఆ పిల్లలకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు లాక్కున్నాడు. The authority was given to the children of God, but these people were obedient and he snatched it దేవుని from them. నుండి దొంగిలింపబడినది It was stolen from God and his children. ఎలా దొంగిలించగలుగుతారు? How did he steal it away from you? ఆ రక్తము నిన్ను కడిగింది కదా, అందుకు నీ దగ్గర నుంచే దొంగిలించబడింది. Since the blood of Jesus Christ washed you and sanctified you and purified you, that's the reason you have been stripped out of that authority. అది విశ్వాసులకి ఏ అధికారం అనుగ్రహింపబడిందో వాటిని వాళ్ళు ఉపయోగించుకోకుండా దాన్ని అపవాదికి ఇచ్చేసేసి ఇష్టానుసారమైన డిజైర్స్ తో, మీ ఆలోచనతో, మీ ఓన్ అండర్స్టాండింగ్ తో, మీ ఓన్ బైబిల్ వాక్యాలతో, నీ సొంత అజంప్షన్ తో బ్రతికేస్తున్నారు. నీకు ఇచ్చిన అధికారం వాడికి ఇచ్చేసి. The authority which is given by God, people did not make use of it. Satan snatched it away because people are disobedient. And then people with their own understanding, own way of handling scriptures or manipulating the scriptures have handed over and they were living according to the worldly ways. వాడు భ్రమ పెట్టే మాటలు చెప్పుచు మిమ్మల్ని భ్రమలో పెడుతున్నాడు. You have been caught because Satan with his deceptive words and deception has ensnared you. నువ్వు దేవుల్లోనే ఉన్నావు, మంచి మంచి బండ మీద ఇల్లు కట్టుకున్నావు, దేవుడు చెప్పిందే చేస్తున్నావు, ఆయన చెప్పినట్టే చేస్తున్నావు అని భ్రమలో పెడుతూ He ఉంటాడు. made you believe in the lie, that thinking made you think that you are right, you are righteous, you are in the sight of God, you are good. He made you believe in the wrong way. వాడు ఇచ్చిన ఆ భ్రమ పెట్టే మాటల ద్వారా అనస్థీషియా ఇస్తే అది పరిశుద్ధాత్మాభిషేకము అని అంటారు. And he has deceived you so much and given you anesthesia, and you shake around and say that this is the Spirit of God and the Holy Spirit of God. నీ జీవితము చెప్పదా Will ఇది not తప్పు అని? your life speak? Will not your conscience నీ speak? What is speaking is ఆలోచన wrong? విధానము, నీ ఇంట్లో ఉన్న సమాధానం ఉందా, శాంతి ఉందా, దేవుని యొక్క శక్తి ఉందా లేదా అని నువ్వు గ్రహించి ప్రతి విషయంలోనూ ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అనుకున్నది అనుకున్న విధంగా దేవుడి చిత్తంతో జరుగుతుంది అని అంటే అప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నారు అని చెప్పు, అప్పుడు బాగుంటుంది. If your life is filled with peace and joy and you're getting everything according to the word of God by your obedience, then say that you receive the Holy Spirit. But on the contrary, if your life is not with peace and if you're going in the wrong way,
how can you say you have the Holy Spirit? వ్యభిచారం చేస్తారు, తప్పులు చేస్తారు, తప్పుడు ఆలోచన కలిగి ఉంటారు, పరిశుద్ధాత్మ అంటారు, దేవుడు కార్యం చేశారంటారు. You are caught up in adultery, wrong relationship, telling lies, do all sorts of abominable things, and then say the Spirit of the Lord has spoken this to you. How is it possible? కదా, ఈ ప్రవర్తన ఉంది చూసారా, అదే అదే బాహాటముగా సిలువ వేయడం అంటే. Now, this attitude of yours is nothing but putting Jesus Christ into open shame. రెవల్యూషన్ 17:3. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 17 వర్స్ 3. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. We just now read Revelation chapter 17 verse 3. క్రీస్తు స్త్రీ ఎలాగో సాతాను కూడా ఒక స్త్రీ. As the woman mentioned in Revelation chapter 12 about a woman, Satan also వాడు has got a ఎప్పుడూ woman. కూడా సత్యాన్ని అడ్డుపడుతూ ఉంటాడు. He is a counterfeit. He displays wrong thing. క్రీస్తుని గుర్తుపట్టనివ్వడు, He will not allow you to recognize the ఆయన truth. He will not allow స్వరాన్ని you to recognize. విననివ్వడు. He will ensure that you don't hear the voice of Jesus Christ. నీ మైండ్ లో అది గుర్తు పెట్టే సమయం వచ్చేటప్పుడు వెంటనే వచ్చి అబద్ధ ప్రవక్తలు కదా, చివరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు వచ్చి నేను క్రీస్తునని చెప్పి వస్తారు అని చెప్పి వెంటనే ఆ వాక్యాలన్నీ, మరి ఎప్పుడూ గుర్తుకు లేని వాక్యాలు సడన్ గా ఇటువంటి వాక్యాలు ఎలా గుర్తుకొస్తాయో. The moment you are about to go into the right understanding, he comes and tells you that you have been listening to the false prophet, as the word says that many false prophets, false Christ will come. Don't get caught. He deceives you. All of a sudden, where did you get all the scriptures piled up? ఈ స్త్రీ ఏం చేస్తే తెలుసా, You know what this woman does, which is నీ mentioned in పాపాల Revelation కోసం 17? చనిపోయారు, He will tell that Jesus Christ died on the cross for your నీ sins, కోసం తిరిగి లేచారు, and he was resurrected, he would say, నీ కోసం పుట్టారు, and he will say Jesus Christ died on the cross నువ్వు and born for బాప్టిజం you, తీసుకున్నావు, నువ్వు రక్షణలోకి వచ్చావు, and he tells you that you have been baptized, you are already saved. సమాప్తమాయెను. This woman who is demon will deceive you by telling these things. అది దాటి ఇంకొకటి వెళ్ళనివ్వదు. He will ensure that you don't go beyond this understanding and knowledge. కానీ 6:1 చూడండి, హీబ్రూ. Now let's go to Hebrews chapter 6 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసములను గూర్చినియు బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణం అగుటకు సాగిపోదము. మరలా వేయక, ఇప్పటికే అదే వేస్తున్నారే. Therefore, leaving the discussion, so don't keep on repeating the same foundation, laying it again and again. మరి ఈ స్త్రీ కనింది కదా, నువ్వు అలాగే ఉంటావులే. Since you are being born by the woman mentioned in Revelation chapter 17, you will be like that only. ఈ రోజు అందరి కళ్ళు తెరవబడాలి. Today, I want everybody's eyes to be open. ఇంకా ఎంతో మంది చూస్తున్నారు, అందరూ తెరవబడాలి. And whoever is seeing and whoever is going to see, I want all their eyes to be open. లోకము నుండి ఏర్పరచబడిన వారు లోకము కూడా వినాలి ఇది. The people who have been separated from the world, even the world has to hear it. అలాగే పెండ్లి కుమార్తె కూడా ఉంది తెలుసా. Do you know that there is a bride also? సాతానుకు సంబంధించిన పెళ్లి కుమార్తె ఉంది, క్రీస్తుకు సంబంధించిన పెళ్లి కుమార్తె కూడా ఉంది. As Jesus Christ has a bride, so does Satan also has a bride for her. సాతానుకు సంబంధించిన పెళ్లి కుమార్తె వచ్చి వ్యభిచార స్త్రీ. And that is the adulterous woman who is the bride of Satan. అది ఆల్రెడీ ఒకసారి నేను చెప్పేశాను మీకు. I have told about this earlier. చూడండి, రెవల్యూషన్ 13 verse 1. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ 1. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. దేవదూషణ అంటే దేవుడు చేసిన కార్యాలని దేవుడు చేసిన మనుషుల ద్వారానే దూషణలోనికి నడిపించేవాడు. And he was responsible for bringing blasphemy to God. And he uses man for that because they defame God. అంటే ఒకరు దేవుణ్ణే నమ్ముతున్నానంటారు,
Somebody says that they believe in God. మరలా అదే మనిషి దేవుడు కదా, చెయ్యాలి కదా, దేవుడు కదా, తెలియాలి కదా అని అంటాడు. And the same person will say, if God was true, he should have done it. If God is really, means he should have known it. అలాగే దేవుడు చేసిన కార్యాలు చూస్తారు. They also experience God and miracles. మరలా ఇంకొకటి వాళ్ళకి జరగకపోతే దేవుడు కాదు అని అంటారు. But if something doesn't go favorable to them, they'll say God is not దీనినే there. దైవ దూషణ అని అంటారు. This is nothing but blasphemy. ఎవరిచ్చారు దానికి బలము? Who has given this strength and authority? ఒకటి దేవుడు అధికారం ఇచ్చేశారు. Now God has given that authority. దేవుని అధికారాన్ని వాడు లాక్కెళ్ళిపోయాడు మీ దగ్గర He నుంచి. snatched away that God given authority to you. రెండోది మీ బలహీనతలు వాడికి బలాన్ని ఇచ్చాయి. And secondly, your weaknesses has given strength to him. ఆ మహాఘట సర్పము ఇంత చిన్న పామే, అది ఘట సర్పం ఎలా అయ్యింది? మీరిచ్చిన బలహీనతల వలన బాగా తిని బాగా బలం పొందుకుంది. That great dragon turned out to be a great dragon, but it was actually a worm. But because of you feeding, it gained so much strength and turned out to be a great dragon. మీరు ఏది విత్తుతున్నారో, ఎక్కడ విత్తారో అదే కోయడం. మీరు సాతాను మాటలు నమ్ముతున్నారు కాబట్టి సాతాను ఏ విధంగా పాతాళానికి పోతాడో మిమ్మల్ని కూడా అక్కడికే So తీసుకెళ్ళిపోతాడు. whatever you have sowed, definitely you have to reap the same thing. Since you have sowed all Satan-related things, you have to reap his related character. Since Satan is going to go to hell, you also will go మహాఘట in. సర్పము, It's a great red fury dragon. ఆ మహాఘట సర్పం గురించి మరలా ప్రసవ వేదన పడుతూ చెప్తున్నారు. And God is having that labor and agony pain, or Jesus Christ is having తిరిగి that రండి, తిరిగి రండి, జాగ్రత్త, తిరిగి రండి. వాడు నేను సృష్టించిన మనుషుల్ని కూడా వాడు వాడుకుంటున్నాడు. ఆ మనుషులు సృష్టించిన ఆ వైరస్ ను కూడా వాడుకుంటున్నాడు. And God is indeed warning us and encouraging us, turn towards me, because Satan is using my creation, which is man, and also using man's creation, that is virus. దేవుని ఉగ్రత అంటే ఏంటి తెలుసా? Do you know what it means, the fury of God? దేవుడు ఉగ్రత అంటే The wrath నువ్వు of God. ఏది విత్తుతావో, నువ్వు కోస్తున్నావు చూడు, అదే ఉగ్రత. అది What నువ్వు చేసుకున్నది, అది దేవుడిచ్చింది కాదు. Whatever you're sown, that is what you're reaping. That's what, but you're defining it as the wrath of God. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 4. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. That dragon was standing in front of that woman who gave birth. 1 Kings 22:21. Let's go to 1 Kings chapter 22 verse 21. మొదటి రాజుల గ్రంథము Then 22వ అధ్యాయము 21వ వచనం. 1 Kings చాప్టర్ 22 వర్స్ 21. అంతలో ఒక ఆత్మ ఎదుటకు వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదని అనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతనిని ప్రేరేపించదవని అతన్ని అడిగెను. అర్థమైందా? Then a spirit which is evil by nature came forward and stood before the Lord and said, I will persuade. The Lord said to him, in what way? So he said, I will go like this. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 4. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగంని ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచియుండెను. ఎవరి ముందు నుంచుంది? క్రీస్తు ముందు ఆ ఘట సర్పం వచ్చి నుంచునుంది. And the dragon stood before the woman means the dragon stood before Jesus Christ. ఆకాశ నక్షత్రం పడివేయబడింది. And 1/3 of the stars of heaven were dragged down to earth. ఎలా డ్రాగ్ చేసింది? How did he throw them to the earth? డానియల్ 12:3. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం. దానియేల్ చాప్టర్ 12 వర్స్ 3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చూసారా? నిరంతరము ప్రకాశించే వాళ్ళు మరలా పాపం చేసి మరలా తప్పులు చేసుకుంటూ వెళ్ళారంటే వాళ్ళందరినీ లాగి భూమి మీద పడేస్తూ ఉంటది. And those people who are turning many to righteousness, and they are also righteous, but if they go back to the evil ways, he is dragging down 1/3 of the stars from heaven. క్రీస్తు దగ్గరికి వెళ్ళి నుంచింది మహాఘట సర్పము. And అదే మహాఘట సర్పము తండ్రి దగ్గర కూడా నిలబడి ఉంది. the dragon went in front of the woman, which is Jesus Christ, and the same dragon went in presence of God the Father also. ఐజయా 51:9. ఐజయా 51 వర్స్ 9. యెషయా 51వ అధ్యాయము 9వ వచనము. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము, పూర్వ కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము,
రాహాబును తుత్తునీయులుగా నరకవేసిన వాడువు నీవే గదా, మకరమును పొడిచిన వాడువు నీవే గదా. మకరమును అంటే సాతానును జయించిన వాడు నీవే కదా. సాతానును కూడా జయించిన వాడు, మరణము ద్వారా జయించి, శిలువ మరణం ద్వారా జయించి విడుదల కలిగచేస్తే ఆ ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ అధికారాన్ని వాడి చేతికి అప్పగించేశారు. Jesus Christ gave that victory on the cross to you, but you have given that authority and power back to Satan. ఎందుకు వచ్చి నుంచింది? Why did the dragon come and stand? ఇప్పుడు చూసావా నాకు ఉన్న అధికారము? The dragon came and stood in front of the woman, telling that, see, at least now the authority that I have. నేను ఇది దొంగతనం చేశానని అనుకుంటున్నావా? And Satan is asking Jesus Christ, do you think I have stolen నేను this? చెప్పిన మాట వాళ్ళు విన్నారు. వినిన వెంటనే ఆ ఆశీర్వాదము నేను లాక్కోవడం, నేను ఈజీగా తీసుకోవడం జరిగింది. And Satan tells to Jesus Christ, these people were disobedient to your words, they listened to my instructions, therefore I have got the authority ఇది from them. క్రీస్తు విరోధకి చిహ్నము. And this is an antichrist. ఘట సర్పము దేవుని శత్రువు. And the dragon is an enemy of God. 10 కొమ్ములు, దాని భావం ఏంటో మీకు తెలియాలి. You should know what are the characteristics of those 10 horns. ప్రపంచ దేశములన్నిటిపైన అది అధికారం పొందుకోబోతుంది. It's going to gain power and authority over all the world. అది సూచిస్తుంది అక్కడ. And that is what it signifies. దేవుని రాజ్యమునకు వ్యతిరేకమైన రాజ్యములపై ఘట సర్పము అధికారం కలిగి ఉంటుంది. And Satan, that is through the dragon, wants to have authority of all the people. దేవునికి విధేయత లేని వారు ఇతని రాజ్యానికి సంబంధించిన వారే. And people who are disobedient to the word of God belong to Satan and his power. మరి దాని తోక ఆకాశ నక్షత్రములను ఉంది అని ఉంది ఇక్కడ. And it says that his tail will just go to the third of the heavens and pull it down. ఆకాశ నక్షత్రముల మధ్యలో ఉంది అని అంటున్నారు. It is there. His tail is there in the heaven. చూడండి దానియేలు 8:10. దానియేలు 8వ అధ్యాయము 10వ వచనము. ఆకాశ సైన్యము అంతటగా పెరిగి నక్షత్రములో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. చూసారా, అదే జరుగుతుంది, ఇప్పుడు జరగబోతుంది, జరుగుతూ ఉంది. Up to the host of heaven and cast down some of the host and some of the stars to the ground and trample them. This is what is happening even now. దేవుడు నడిపించిన మార్గంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు వెళ్ళే మార్గం తెలుసు, వచ్చే మార్గం తెలుసు. Therefore, those who are in the right way will always go according to what God says. సాతాను నడిపించే మార్గంలో ఉన్న వాళ్ళకి వెళ్ళడం తెలుసు, రావడం తెలీదు. Now, the people who are led by Satan, they know how to go, but it's one way. They do not know how to turn. వెళ్ళే విధానమే వాళ్ళకి గుర్తుంటది, వచ్చే విధానం వాళ్ళకి గుర్తుండదు కాబట్టి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటారు. They know how to go forward in the wrong direction, but they do not know how to mend their ways and turn back. జెర్మియా 51:34. జెర్మియా 51:34. ఇర్మియా 51వ అధ్యాయము 34వ వచనం. verse 34. బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మను మృంగివేసెను, మమ్మను నుగ్గు చేసెను, మమ్మను వట్టి కుండవలే ఉంచియున్నాడు. భుజంగము మృంగినట్లు మమ్మను మృంగెను, మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మను పారవేసియున్నాడు. అదే జరుగుతుంది. మీకేమనిపిస్తుంది? అబ్బా మంచి ఇంట్లో ఉన్నాను, మంచి కారులో ఉన్నాను అనుకుంటావు, నీ ఇంట్లో సంతోషం ఉండదు, నీకు సమాధానం ఉండదు. ప్రతి నిమిషము భయంతోనూ వణుకుతోనూ బతుకుతూనే ఉంటావు. ఎప్పుడు ఏం జరుగుద్దో, బయటకు వెళ్ళాలంటే భయం, ఇంట్లో వెళ్ళాలంటే భయం, అన్ని భయంతోనే బతుకుతావు. You will be thinking that you are in luxurious home and you have all the things in your house, but you don't have peace and you have fear also whether to go outside or to come. You're not sure of what's going to happen. ఆ దేవుడు ఇచ్చింది కాదు. But that's not given by God. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి ఉంటుంది నీకు. Whatever God gives, you would always be self-satisfied and content. దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు లెక్క పెట్టలేవు. And what God gives, you cannot count those blessings. కానీ నీకు ఈ లోకపరంగా వచ్చిన దాన్ని నువ్వు లెక్క పెట్టగలవేమో, దేవుడు ఇచ్చింది నువ్వు లెక్క పెట్టలేవు. దానినే ఆశీర్వాదం అంటారు. నీ గిన్నె నిండి పొర్లుతూ ఉండాలి. This is the blessings. When it comes from God, you cannot count them and name them. But when it comes from the worldly way of blessing, you can count and have an account of it. ఎంత తిండి ఉన్నా కూడా తినలేని పరిస్థితి ఉంటే అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. Even when you have all the platter filled with food, what is the use when you're not able to eat? అందుకే లేఖనం చెప్తుంది, పెద్ద ఇంట్లో రకరకాల పంచభక్ష పరిమాణాల కన్నా చిన్న ఇంట్లో ఆకుకూరల భోజనం తినటం మేలు అని ఉంటుంది. The book of Proverbs very clearly says, instead of having a feasty meal with a miser and a rich man, it's good to sit and have herbs in a person who is poor and good. ఇప్పుడు చెప్పే ఆ ఘట సర్పము లక్షణములలో ఏ లక్షణాలైనా ఉన్నాయా?
Now, do you దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఓన్ అండర్స్టాండింగ్ పెట్టుకుని వెళ్తున్నావు అని అంటే నీ దగ్గరున్న నీ బలము నీ శక్తి మొత్తం దానికి ఇచ్చి అందుకునే నేను భరించలేకపోతున్నాను, అయిపోయింది నాకు బలమే లేదు, ఇన్నాళ్ళు భరించి నేను సొమ్మసిల్లిపోతున్నాను అని అన్నా ఉంటే నీ రక్తం అంతా తాగేస్తున్నాడు వాడు. when you say you're not able to bear, you're tired, you're exhausted, that means you have given the authority to Satan. Now, Ma- you need to check whether you're having any characteristic of Satan or the dragon that is మహాఘట mentioned. సర్పము వాడు మాట వింటావు, వాడి స్వభావంతో ఉంటావు, వాడు చెప్పినట్టు వింటావు, వాడు అబద్ధం చెప్పమంటే చెప్తావు, దొంగ సాక్ష్యానికి రెడీ అయిపోతావు, అజంప్షన్ చేసుకుంటావు, నిందలు వేసేస్తావు, బ్లేమ్ వేస్తావు, నీలో పాపం ఉన్నదని నీకు జ్ఞాపకం చెయ్యడు. దేవుడు నీలో ఇది ఉంది అని జ్ఞాపకం చేసి దాన్ని గీచి తీసేస్తారు, కానీ అపవాది దాన్ని పోషిస్తాడు. Now, this is what has happened. He keeps on feeding you with wrong things. He will never remind you about the word of God. He will snatch everything that you remember. But he will introduce his doctrine and wrong ways so that you will never turn towards God. వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది తెలుసా? You know how their character would be? ఇది చదివాక జాన్ 8:44కి వెళ్దాం. And after this, let's go to John chapter 8, verse 44. రెవల్యూషన్ 9:10. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 9 వర్స్ 10. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. 19. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలో కలిగినైనందున వాటి చేత అవి హాని చేయును. ఇవి జంతువులు కాదు. These are not animals or creatures or creepers. ఆ స్వభావము కలిగిన మనుషులు, ఆ స్వభావము కలిగిన ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు. These are all the powers that is there in the spiritual realm. వీళ్ళు ప్రేమతో ఎవరినైనా లొంగ తీసుకోగలుగుతారు. They, with their covetousness and flattery lips, they can win over anybody. వీరి నోట్లో ప్రేమ అని విషం ఉంటుంది. They will have love, but it is there as the form of a poison అందుకనే under their tongues. ఎవ్వరు కనిపించినా మీ వల్లనే, మీ వాక్యం వల్లనే ఇలా ఉన్నాము అని అంటారు, మీ వల్లనే మీరు ఎంత ప్రేమ చూపించే వల్లనే అని అంటారు, మళ్ళీ మీ వల్లే అని అంటారు. మళ్ళీ అదే మనుషులు వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు కావాలని చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు. ఈ క్యారెక్టరే చెప్పాను చూసారా, జంతువులు కాదు, దాని యొక్క స్వభావం కలిగిన మనుషులు. అందుకునే వాళ్ళు సాతాను పక్షపు వారు, దేవుడు పక్షపు వారు కాదు. కానీ దేవుడిలో ఉన్నామన్న భ్రమలో ఉన్న సాతాను స్త్రీ కన్న పిల్లలు. These are actually belonging to the Satan and given birth by Satan, because they listen to every preacher and say, it's because of you I have changed, it's because of you my life has transformed. And at the same time, these people will tell, oh, these people are not good. They start changing their opinions. These are all the characteristics of dragon, and you have been given quarters to that. వీళ్ళే వాక్యాలు నేర్పిస్తారు, అదే దాంట్లో వాళ్ళే జీవిస్తారు. They will learn all, they will teach all these things, and they also live in an ఇలా abominable way. ఉండకూడదని చెప్తారు, అలా ఉండకూడదని దాంట్లో ఉండేది కూడా వాళ్ళే. They will say you should not be living in sin, but these people are caught up living in sin. వాళ్ళు ప్రేమ కలిగిన మాటలకి లొంగిపోతారు, They are caught up with every lips of flattery. ఫ్లాటరింగ్ లిప్స్ కి లొంగిపోతూ ఉంటారు. They are bound to be flattered by anybody who. మళ్ళీ ఉందండోయ్, There is one more thing in them. గద్దింపు నచ్చదు. They don't like any sort of rebuke or chastening at all. వారికి అనుకూలమైన వాక్యమే ఉండాలి, వారికి అనుగుణంగానే ఉండాలి, లేకపోతే ఆ మనుషుల మీద నిందలు వేస్తూ ఉంటారు. They don't want any form of rebuke or chastening. They want only comfort words and encouraging words and prosperous words. And if people are not speaking like that, they turn against them. చాలా ప్రేమగా ఉంటారు నీ దగ్గర, But they will act as if they are చాలా loving you so much. ప్రేమగా ఉంటారు. నువ్వు ఇంకా వాళ్ళు ఈ తప్పు చేశారంటే కూడా నువ్వు నమ్మలేవు. You can never believe that these people are committing sins like that. కానీ వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మలేదనుకో, But if you do not have to obey them, but if you don't obey them, if నువ్వు నమ్మలేదనుకో, you don't go by their opinions, అప్పుడు యాక్చువల్ క్యారెక్టర్ బయటకు వస్తది. then the actual true character inside them will come out. జాగ్రత్త. రెవల్యూషన్ 17 వర్సెస్ 17 and 18. దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏక అభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఏముంది మరలా చదవండి 17th verse. 17వ వచనం వర్స్ 17. దేవుని మాటలు నెరవేరే వరకు వారు ఏక అభిప్రాయం గలవారై
తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. For God has put it into their hearts to fulfill his purpose, to be of one mind, and to give their kingdom to the beast, until the words of God are fulfilled. చివరికి ప్రతిది ఎవరైతే ఇది లేఖనం నెరవేర్పు కదా, లేఖనం నెరవేర్పు కదా అన్న వారిని దేవుడు లేఖనం నెరవేర్పుకి వాళ్ళని వాడుకుంటారు. And to those people who says this is the fulfillment of the scriptures, God will use indeed them because they said so. వాళ్ళని ఎవరైతే ఇది లేఖనం నెరవేర్పు అందుకనే ఇట్లా జరిగింది అని చెప్పుకుంటూ దేవుడి వాక్యానుసారం లేకుండా ఉంటారో వాళ్ళని దేవుడు లేఖనానికి అనుగుణంగా మిమ్మల్ని ఈ విధంగా వాడేసుకుంటూ ఉంటారు. And since they said it's a fulfillment of the promises of God, God will ensure that these people will fulfill the plan of God because they were in deception. అంటే సాతాను రాజ్యానికి నువ్వు వాడటానికి నీకు కన్ఫర్మేషన్ వీసా ఓకే చేసేస్తారు. That means you will get a confirmed visa to be used by Satan and his kingdom. Exodus 1:16 and 17. నిర్గమకాండము 1వ అధ్యాయము 16-17 వచనములు. ఎక్సోడస్ చాప్టర్ 1 వర్సెస్ 16 and 17. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడి అయిన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసాను దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. ఇక్కడ ఇది లోకంలోనే ఉంది, కానీ ఈ లోకంలో రాజు చెప్పింది చేయకుండా దేవుడికి భయపడి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. చూడండి. Now here the midwives did not obey to the king of Egypt, but they had the fear of God and they allowed to. ఈ లోకంలోనే నువ్వు జాబ్ చేస్తున్నావు. You are working in this world. ఈ లోకంలోనే నువ్వు ఫంక్షన్స్ కి వెళ్తున్నావు. You are going to all parties and functions ఈ in this world. లోకంలోనే నువ్వు ఫ్రెండ్స్ తో And తిరుగుతున్నావు. in this world you are going around and hanging around with your friends. ఈ లోకంలోనే నువ్వు బిజినెస్ చేస్తున్నావు. And in this world you have to do business and work. అలాగే ఈ లోకంలో జరుగుతున్న ఈ మంత్రసానులు డెలివరీ చేయడానికి వెళ్ళారు. Now these midwives who are living in this world and gone to go and give birth to the దేవుడు children. వాక్యానికి లోబడ్డారా? ఈ లోకంలో ఉన్న రాజుకు లోబడ్డారా వాళ్ళు? Did they give importance to the king of Egypt who is the worldly ways, or did they give importance to God's instruction and his ways? దేవుడికి భయపడి వాళ్ళు బ్రతికారు. వాళ్ళు They refused to obey the king's orders because they feared God more. ఇప్పుడు చూడండి, Fear God only. మీకు దేవుడి వాక్యం తెలుసు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా బయటకు వచ్చాక మీ ప్రవర్తనే వేరుగా ఉంటది. You say that you know God, but when you come out, your behavior is totally different. అదే ఇందాక చెప్పాను చూసారా, రెవల్యూషన్ 9, 10 and 19 ఆ క్యారెక్టరే ఇది. That is what has been mentioned in the book of Revelation, that type of character. ఎవరైతే ఈ స్త్రీలు లాగా దేవుని భయం లేకుండా ఉంటారో, లేకుండా రాజు చెప్పారు కదా వీళ్ళని ఇలా చేయాలి కదా అని ఈ మనిషి ఆలోచన ప్రకారం వెళ్ళి వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఈ రెవల్యూషన్ 9 and 10 and 19 వర్సెస్ లో ఉన్న ఆ సాతాను యొక్క ప్రవర్తనకి దాసులు వీళ్ళందరూ. Now these people, when they do not obey to God's word and do not fear God, but are fear of man and fear of the worldly ways, these are all belonging to Satan, which is mentioned in వీళ్ళే the book of జాన్ Revelation. 8:44 లో ఉన్న అన్ని లక్షణాలు కలిగి ఉంటారు. Now these are the people who are mentioned in John chapter 8 verse 44 and Revelation chapter 9 and 19 said earlier. వీళ్ళు భ్రష్టత్వానికి దాసులై ఉండి అనేక మందిని విడుదల చేస్తాను అని పలుకుతూ ఉంటారు. వీళ్ళు These people are caught up in devious acts and are caught up with sin, but they promise deliverance and freedom for others. చూడాలి. 1 Peter 5:8. మొదటి పేతురు 5వ అధ్యాయము 18వ వచనం. 1 పీటర్ చాప్టర్ 5 వర్స్ 8. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇది ఈ వాక్యం నాకు ఎప్పుడో తెలుసు అని అనుకుంటారు అందరూ. Many people claim to say, yeah, I know this verse very well. కానీ ప్రతిరోజు వాడు మింగుతూనే ఉంటాడు, వాడికి బలాన్ని ఇస్తూనే ఉంటారు. But after knowing this particular verse also, they keep on, but they do not know that the enemy is always prowling upon them and వాక్యము devouring నీకు them. తెలిసినంత సేపు వాడు నీ వెనకాలే ఉంటాడు. Till even if you say you know the word, he will always keep coming behind you. వాక్యానికి నువ్వెవరో తెలిసాకే వాడు నిన్ను వదిలిపెడతాడు. But the moment the word recognizes and acknowledges and says, yes, I know this person, then the devil has to leave and go away from ఎన్ని you. సంవత్సరాలు పడతాయో చూద్దాం. Let's see how many years it's going to take for you Matthew to understand this. 2:13. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో
ప్రభువు దూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. చూసారా, నువ్వు ఈ లోకం నుండి ఏర్పరచబడి ఉంటే నీకు సరైన సమయంలో కావలసిన సహాయము ఈ విధంగా దొరుకుతుంది. నువ్వు మాట్లాడే విధానంలో సరిగ్గా లేదనుకో, దేవుడిచ్చే ఆశీర్వాదం కూడా ఆగిపోతుంది. When you are right in the sight of God and do things which He tells you, then there will be always peace and protection. పాపం But if అయినా you కూడా don't, your blessings will be stopped. దేవుడు సహాయం చేయాలని ఎంతో మందిని పంపిస్తారు. God keeps on sending people to help you, though you are not right. కానీ మీ ప్రవర్తనను బట్టి, మీ మాటలను బట్టి దాన్ని ఆపేసుకొని మీరు తీసిన గుంటల్లో మీరే పడతారు. But because of your behavior, because of your own understanding, you dig your own pits and you are caught up there. ఇది రియలైజ్ అవ్వరు. నేను అన్నిట్లో బాగున్నాను కదా అన్న ఒక ప్రశ్న వేసుకుంటారు చూసారా, అదే మీ గుంట. But they don't realize this, but they are thinking that I am right in all my ways. 16th verse. 16వ వచనం, వర్స్ 16. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లల అందరినీ వధించాను. కానీ ఈ స్త్రీ పిల్లలు మాత్రమే బతుకుతారు, మిగతా వాళ్ళందరూ కూడా వధింపబడతారు. And in verse 16 we find that they were finding out for the children, but in the case of the children of God they will be spared. మరి సాతాను ఈ మాటలు నమ్మడు. అందుకనే దేవుడి వాక్యం తెలుసు అన్న వాళ్ళు ఈ వాక్యాలు పెట్టినా కూడా నమ్మను అని అంటారు. Now Satan does not want you to believe in the word of God. So even if the word of God has been presented to you, you cannot believe and understand. Revelation 12:5. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. Revelations chapter 12 verse 5. సమస్త జనములను ఇనుపు దండముతో ఏలినయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. దేవుని యొద్దకు కొనిపోబడింది. స్త్రీ, శిశువు అంటే స్త్రీ అంటే క్రీస్తు. The child and the woman, the child is Christ here, and the child was caught up to God and his throne. దేవుని యొద్దకు కొనిపోబడింది. It was caught up to God and to his throne. దేవుడు ఆకాశంలోనే ఈ ఘట సర్పము బారి నుండి ఆ మగ శిశువుని రక్షించారు. చూసారా, ఇందాక మీరు మాథ్యూ 2:13 and 16 కూడా మీరు చూసారు. అది ప్రొటెక్షన్. అందుకనే దేవుడి దగ్గరికి కొనిపోబడింది. Matthew 2:13, how Jesus Christ was saved from Herod. That's how God had saved this particular child. పాడతారు కదా, ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను అని. Will you not sing that God is there to deliver me and redeem me? ఆయన దాచారు కాబట్టి దేవుడి దగ్గర ఉన్నారు అని అర్థం అక్కడ. And you say when you run to that high tower for protection and for his protection, that's how it is doing. ఆ మగ శిశువుని ఎలా రక్షించారో మీరు చూసారు. You saw how God saved that male child in Matthew. ఆయన జనముల్ని ఏలింది ఆయనే. And he is the one who is the ruler of the nations. నశించుటకు వీలు లేదు. But there is no chance for any destruction. ఆయన నమ్మిన వారిని కూడా నశించడానికి వీలుండదు. To the people who believe and walk devoutly, they don't have to be destroyed. ఇనుప దండముతో ఆ దినాలే ఇది. ఇనుప దండాలతో రాజ్యాన్ని పరిపాలిస్తారు. The nations have been ruled with a rod of iron. చూడండి, Psalms 2:6-9. కీర్తనలు 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనములు. Psalms chapter 2 verses 6 to 9. 6వ వచనము. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేయుచున్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఎవరిని? సాతానుని. And this is a punishment to Satan. ఇప్పుడు దేవునికి సాతానుకి ఘర్షణ జరుగుతుంది. Now there is a war between God and Satan. మరి ఆ స్త్రీ క్రీస్తు ఇప్పటికీ కూడా బిగ్గరగా అరుస్తున్నారు. That woman is even now crying out.
జాగ్రత్త జాగ్రత్త అని అరుస్తున్నారు. అయినా కూడా ఏముందిలో ఒక వాక్యం అయిపోయింది, ఓ వర్తమానం అయిపోయింది, ఓ శనివారం అయిపోయింది, ఒక ఆదివారం అయిపోయింది, సంఘానికి వెళ్తున్నాను, బాప్టిజం తీసుకున్నాను, పరలోకానికి పోతాను అని చెప్పి పాతాళంలోకి వెళ్తుంటారు. Even now, that woman in labor pains is crying out, turn towards God, do not listen to the devil. But people are not listening at all. They are counting for the days. Oh, it's a Saturday sermon, it's a Sunday sermon. I'm going to heaven because I'm right. Revelation 19:15. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 19:15. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఇక్కడ ఖడ్గము అనగా దేవుడి యొక్క వాక్యము. When it mentioned about the mouth that goes a sharp sword, it's nothing but the word of God. దేవుని వాక్యముతో కొడుతూనే ఉంటారు. And God, through the word of God, will keep on sending word. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగలిగిన ఖడ్గము బయలు వెలుచున్నది. వాక్యము, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలు పగలు కొట్టు సుత్తి వంటిది కాదా. Now out of his mouth goes a sharp sword, that with it he should strike the nations. Now the Lord said, is not my word like a fire? Is not my word like a దేని hammer which కొడుతుంది? will break pieces into rocks? What is the word of God striking? దేని కొడుతుంది? What is it మీ striking? ఈగోను కొడుతుంది. It's hitting your ego. అందరి ముందు నాకు అవమానం అయ్యింది అంటారే, ఆ ఈగోను కొడుతుంది. When you said that you have been humiliated and insulted in front of everybody, నాకు మర్యాద ఇవ్వలేదంటారే, అవి ఈగోను కొడుతుంది. when you say I'm not being treated well, that ego has been really taken నాకు to test. మర్యాద ఇస్తే నిన్ను ఘనత చేస్తాను కదా అని అంటారు. But the Lord is telling, if you give me the due respect, I will కానీ exalt నువ్వు you. దేవుడికి మర్యాద ఇవ్వవు, దేవుని మాట వినవు, నీ మాట అందరూ వినాలంటే అలాగా అవ్వదు. But you don't want to listen to God instructions, then you want everybody else to listen to your opinion and instructions, but that's not going to happen. వాడి కలిగిన ఖడ్గము కదా, అందుకునే పాపాన్ని గుచ్చి లేపుతూ ఉంటది, అది తట్టుకోలేరు. It's a అందుకనే sharp, చాలా మంది వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేరు. ఇది అబద్ధ బోధ అని ఒక మాట పలికి వెళ్ళిపోతూ ఉంటారు. since it's a sharp sword, it will come and it will kindle your ego to check on you. That's the reason many people say this is a hard saying, this is a wrong preaching, we don't want to be here. Revelation 12:6. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచియుంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అంతే, సాతాను హాని చేయలేని ఒక సురక్షితమైన స్థలానికి తీసుకెళ్లారు. అది ఈ భూమి మీదే ఉంటది. And God had protected and sent to a place where Satan cannot reach out to that particular person. సురక్షితమైన స్థానం. అందుకనే పక్కన వాళ్ళందరికీ రోగాలు ఉంటాయి, కానీ నువ్వు సురక్షితంగా లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటావు. That's the reason people are caught up with sicknesses and diseases, but you living in the world also, you're actually protected, ఎందుకంటే వాళ్ళకు నువ్వు కనపడవు. because you cannot be seen by them, అది దేవుడు ఏర్పరిచిన స్థలము. and that is prepared by God. మిమ్మల్ని పోషించుటకే దేవుడు ఏర్పరిచిన స్థలము. And God has prepared that place and kept that place ready for you. ఆ స్థలం ఏర్పరచబడటం వలన మీరు రోగానికి కనిపించరు, కష్టానికి కనిపించరు, క్షామానికి కనిపించరు. And that's the reason, whether it is famine or plague or disease, they cannot see you because you have been protected. ఇప్పుడు శ్రమల కాలంలో, ఇప్పుడు ఉంటది, శ్రమల కాలంలో కూడా ఎవ్వరు కూడా రియలైజ్ అవ్వరు. Nobody will be in a point of realizing now or during the time of tribulation, because their eyes are blinded. అప్పుడు అయ్యో దేవుడా ప్రొటెక్షన్ ఇస్తానన్నారే, అప్పుడే వినుంటే బాగుండేదే. ఎప్పుడు అంతే, ముందు చెప్తే నాకేమీ లేదండి అని అంటారు. They realize this later on when they are caught up in punishment. Oh, I should have heeded God's instruction. So is నీకు- even when God gives you a warning, why don't you take it immediately? మీకు ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా, ఒక కంట్లో నలుసైన ఏదైనా ఉండని, ఆ విషయంలో నీకు ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వెంటనే రిసీవ్ చేసుకో. నాకేమీ లేదండి, అబ్బే నాకేమీ లేదండి అని అంటావు చూడు, అది తర్వాత నేను ఏమీ లేదనుకున్నాను, ఎంత అవుతుందని అనుకోలేదు అన్న డైలాగ్ వేసుకోకూడదు మీరు. Therefore, even if it is a very small instruction or advice, receive it. Otherwise, you will be land up telling that I should have heard them before, I should have obeyed to the instruction before. చూడండి, రెవల్యూషన్ 11
1 to 3. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచనములు. రెవల్యూషన్ చాప్టర్ 11 ఫస్ట్ 3 వర్సెస్. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ఇది శ్రమలు మహాశ్రమల కాలంలో జరుగుతుంది. Now, this is happening during the times of tribulation and great tribulations. 3.5 సంవత్సరాలు మీకు మీరు ఎవరు అని గుర్తు చేసే అవకాశం ఇస్తారు. Now, this 42 months or the 3.5 years, God will remind you to tell you who you are. మిగతా 3.5 సంవత్సరాలు మీరు ఎవరో మీకే తెలియని పరిస్థితులు ఎదురవుతాయి. And the balance 3.5 years, you do not know who you are. డ్యూటరానమీ 4:30 and 31. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 30-31 వచనం. డ్యూటరానమీ చాప్టర్ 4 వర్సెస్ 30 and 31. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. చూసారా, ఆ 3.5 సంవత్సరాలు చెప్పాను చూసారా, అప్పుడు ఆ టైంలో మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఆయన తట్టు తిరిగారనుకోండి, ఇంకా సువార్త ఉండదు ఆ టైంలో. During the time of tribulations, there will not be any gospel. It is for the left behind people. రాప్చర్ తోనే సువార్త వెళ్ళిపోతుంది. So the main category of the people will caught up during rapture, and after rapture, this is what happens. తర్వాత అంతా కూడా ప్రవచించడమే. And after rapture, it's going to be only prophecy. నువ్వెవరో గుర్తెచ్చుకో, నువ్వేం తప్పు చేసావో గుర్తెచ్చుకో, దేవుని గుర్తు పెట్టుకో అని ప్రవచిస్తూ ఉంటారు వాళ్ళు. There will be only warnings and prophecies telling, remember who you are. అప్పుడు గుర్తుండుకుంటే 1000 పరిపాలనలోకి వెళ్తావు. And if you're able to remember then people will be there during the 1000 years. క్రీస్తు విరోధి యొక్క లక్షణం తెలుసా? Do you know the characteristics of the enemy of Christ, enemy of God? వాడు మతాన్ని స్వీకరిస్తాడు గాని దేవుణ్ణి స్వీకరించనివ్వడు. The enemy of Christ or enemy of cross or enemy of God, he accepts your religion but not the teachings of Christ. సత్యాన్ని తిరస్కరిస్తాడు. He rejects the truth. దీనిని అంటే ఈ అపవాదిని నమ్మేవారు మాత్రమే ఆ ర్యాప్చర్ లో కాకుండా శ్రమలు మహాశ్రమల కాలంలోకి ఎంటర్ అవుతారు. Those who are not caught up in rapture will be left behind and entering into the period of tribulations and great tribulation. ఎందుకంటే దేవుని సత్యం కన్నా సాతాను చెప్పే అసత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకనే పాజిటివ్ కన్నా నెగటివ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. People give importance to falsehood rather than truth. That's the reason people are caught up like that. పరలోకములో యుద్ధము. War in heaven. రెవల్యూషన్ 12:7-9. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7-9 వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్సెస్ 7, 8 and 9. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకములో యుద్ధము జరిగితేనే అది కింద పడింది. Now when the war broke out in heaven, that's when the dragon was cast out. అక్కడ యుద్ధం చేస్తేనే వాళ్ళు పడిపోయారు. And since the heavenly realm this war took place, they fell down. ఇప్పుడు భూమి మీద యుద్ధం చేస్తూ దేవుని ప్రజలను కూడా వాళ్ళు కలుపుకుంటూ వాళ్ళతో పాటు దేవుడి మీద యుద్ధం చేయడానికి రెడీ చేస్తుంది. Now it is preparing the people who are against God and preparing a war against God. అపవాది సాతాను అను పేరు గల ఘట సర్పము అని అన్నారు చూడండి. He is called the great dragon, was cast out, that serpent of the old called devil and Satan. చూడండి ఐషియా 14:14-15. యెషయా 14వ అధ్యాయము 14-15 వచనములు. ఐజియా చాప్టర్ 14 వర్సెస్ 14 and 15. మేఘమండముల మీదకి ఎక్కెదను, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటివి కదా. అనుకున్నావు కదా, ఇలా చేస్తాను అలా చేస్తానని అనుకున్నావు కదా. And God is telling you, thought that you would be like this and say like this. 15వ వచనం verse 15. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. For you have brought down to Sheol, to the lowest depths of the pit. అందుకే దేవుడికి ఘనత ఇవ్వకుండా
దైవజనుడికి ఘనత తెచ్చుకుంటూ ఉంటారు. That's the reason people give importance to pastor and ministries, but not to God. స్వస్థత చేసేది దేవుడు, కానీ is పేరు God. తెచ్చుకునేది వీళ్ళు. It is God who does the miracles and healings, but these people are getting glory for themselves. అంటే నువ్వు మొత్తము నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. That means you are not redeeming the time, you are wasting your time. అంటే సాతాను చెప్పినట్టు వింటూ దేవుని పిల్లలందరినీ కూడా దేవుడితో యుద్ధం చేయడానికి నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు ఇక్కడ. You are actually teaching the children of God how to wage a war against God, because your teachings are more of Satan. వాటి దూతలు కూడా పరివేయబడును అని ఉంది ఇక్కడ. It clearly says even his army will be fallen down. ఆదికాండము 3:1. జెనెసిస్ చాప్టర్ 3 వర్స్ 1. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగాను. ఇలాగే వాక్యం పెట్టుకుని వచ్చి ఏమంటారంటే, దేవుడు నీకు కృపనిచ్చాడు, నువ్వు కృప ద్వారానే రక్షించబడ్డావు, నువ్వు పాపం చేసినా పర్వాలేదు, కృప నిన్ను రక్షిస్తాది, నువ్వు ఏ తప్పులైనా చెయ్యి, ఆయన రక్తం వచ్చి కడుగుద్ది. As the cunning serpent deceived the woman, so are these preachers until they come and tell, no matter what, you keep on sinning, God will keep on forgiving you. The blood of Jesus Christ will wash away from all your sins. They will give all sorts of deceptive words. Luke 10:18. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. లూక్ చాప్టర్ 10 వర్స్ 18. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఏమన్నారు? ఆకాశం నుండి కింద పడుట చూచితిని. And what did Jesus say in Luke chapter 10 verse 18? He said to them, to the disciples, I saw Satan fall like lightning from heaven. 19th verse. 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఈ అధికారాన్నే మీరు వాడికి ఇచ్చేసేసి వాడు పాము తేళ్లను వేరే విధంగా వాడుకుంటున్నారు మిమ్మల్ని. And behold, I give you the authority to trample on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means hurt you. This is the authority that you have given over to Satan. దేవుడు క్లియర్ గా చెప్పారు. నెక్స్ట్ వర్స్ చూడండి. In next verse you will know very 20వ clearly. వచనం వర్స్ 20. ఆయనను దెయ్యములను మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. అక్కడ ప్రార్థన చేశాను, వాళ్ళకి హీలింగ్ అయ్యింది, వీళ్ళకి ప్రార్థన చేశాను, దెయ్యాన్ని వెళ్ళగొట్టాను, అక్కడ ప్రవచించాను, అక్కడ అలా జరిగింది, నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా చెప్పేసరికి వాళ్ళకి షాక్ అయిపోయారు. And here many people are caught up in the deception. They say, I prayed over there, that healing took place, I cast out the demons over there, and when I spoke to them they were shocked, and the revelation that came through me, it was amazing. People were taken aback. Why all that statement? మికాయేలు ఇక్కడ జయించాడంటే కారణం ఏంటి? What are the reasons that Michael was able to overcome Satan? అపవాది మీకు ఇచ్చిన బలహీనతల్ని దేవుడి ప్రజలు ఓవర్కమ్ చేసేసారు. Because the people were able to overcome the power given to them. అందుకనే మికాయేలు పక్షంగా దేవుడి పక్షంలో మీరున్నారు కాబట్టి మికాయేలు జయించగలిగాడు. And since you are there on God's side and were waging a war against Satan, God got the victory. ఇక్కడ అపవాదికి అవకాశం ఇవ్వలేదు. But here in this case, people are not giving chance. చూడండి, రెవల్యూషన్ 12:10. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇక్కడ మీరు చూస్తే మికాయేలు ప్రధాన దూత, సాతాను కూడా ఒకప్పుడు ప్రధాన దూతే. Michael was an archangel and so was Satan also was an angel. మరి మికాయేలు దేవుడి పక్షమున ఉన్నాడు. Michael was consistently on God's side. సాతాను దేవుడితోనే పోల్చుకుని పక్కన ఉన్నాడు. But Satan was there next to God. మరి ఈ రోజు ఈ నేటి దినమున మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, దేవుడి పక్షం ఉంటే మికాయేలుతో కూడా మీరు ఉండి యుద్ధం చేసినట్టే. But today if you're on God's side, you will be like representing God through Michael. సాతాను అనుకున్నట్టు మికాయేలు అనుకోలేదే. But the way Satan thought wickedly, Michael did not think. అనుకోలేదు. మీరు ఈ భూమి మీద మీరు ప్రతి దానిని మీరు ఓవర్కమ్ చేయగలుగుతున్నారు అంటే మికాయేలుతో పాటు ఉండి మీరు యుద్ధం చేసినట్లకే, మీరు గెలిచినట్లకే. If you are able to overcome all the temptations of this world, you are taking on God's side and fighting on Michael's side. ఇక్కడ చూస్తే ప్రతి
రాత్రి పగలు కూడా వాడు నిందలు మోస్తూనే ఉంటారంట. And this accuser of Jesus Christ or the children of God keeps on accusing before God day and night against you. నువ్వు ఓవర్కమ్ చేస్తే వాడు పడిపోయి ఉంటాడు, వాడు నీ మీద సాక్ష్యం పలకలేడు. But if you overcome, he will fall down like lightning and he cannot falsely accuse you. మనం అపవాదికి అవకాశం అన్నది ఇవ్వకూడదు. We should not give any opportunity or chance to the devil. యోబు ఇవ్వలేదే. Job did not give. జోబ్ 1:6-11 చూడండి. యోబు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటివాడు ఎవడునూ లేడు అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడా ఆయన? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచివేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ సాతాను యొక్క మాట్లాడే విధానం చూసారా? Have you seen the way the Satan was speaking? ఎవరైనా మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారా, నీకేం తెలుసులే, సాయంత్రం అవుతే గొడవలే. When you go to somebody and say good about them, you know the reply normally comes from the side. Oh, what do you know about the other person? Let me show you the other side. వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు కదా, వాక్యం ఎంత బాగా వింటున్నారు, ఇప్పుడు వింటారు రేపు వింటారన్న గ్యారంటీ ఏంటి? When you go and tell them, see how well they're hearing the word of God, some people will say, oh, today they're hearing, but what is the guarantee of tomorrow? They're still the same people. ఆ అబ్బాయి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. అవును, నీకు మొత్తం ఆస్తుంది, నువ్వు అందుకునే వాళ్ళు నేను చేసుకుంటున్నారు. When you say this boy really loved you and got married to you, immediately somebody passes a comment, yeah, you are a very rich girl, that's the reason he got married to you. చూసారా సాతాను యొక్క మాటలు ఎలా ఉన్నాయో? See how Satan's words are? ఈ సాతాను వేసే ప్రతి ప్రశ్నలు కూడా దేవుడు ఎప్పుడు సమాధానంగా వేస్తారు, సాతాను ఎప్పుడు నెగిటివ్ గా వేసుకుంటూ వెళ్తాడు. God will give an apt and peaceful reply, but Satan will always will be provoking నీ and మాటలో manipulative. పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? What is there in your speech, positive or negative? ఆలోచించండి. Think about it. మీరు మాట్లాడే ప్రతి దాంట్లోనూ ఒక పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? Think of all your communication. Is there positive things or negative way of communication? ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటి, దేవుడు ఇక్కడ యోబు గురించి మంచి సాక్ష్యం చెప్పారు కాబట్టి యోబు గెలిపించాడు దేవుణ్ణి. And here God is giving a wonderful testimony about Job to Satan. And since Job was there, he gave victory to God. ఈ విధంగా అపవాది నిందలు వేస్తూ ఉంటారు, కానీ ప్రతి వాళ్ళు అపవాదికి అవకాశం ఇవ్వకుండా దేవుడి వాక్య ప్రకారం వెళ్తూ ఉన్నారు కాబట్టి రక్షణ శక్తి దేవుని రాజ్యానికి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు. And since people are not subduing to Satan's words and his teachings, they are walking according to God's ways and instructions, they are entering into salvation and మీ grace. జీవితాల్లో దేవుని యొక్క శక్తిని చూపించాలి. And through your lives you should show the power of మీ God జీవితాల్లో దేవుని రక్షణ చూపించాలి. and show the salvation through your lives. మీ జీవితాల్లో క్రీస్తు రాజ్యం చూపించాలి. అప్పుడు ఆయన రాజుగా ప్రతి వాళ్ళు చూడగలుగుతారు. Show the kingdom of God and Christ as a king, and then only they will also respect Christ as a king through your ఎట్లా lives. చూసినా చివరి విజయము క్రీస్తుదే. No matter what, it's Christ who's going to be victorious. సాతాను సర్వలోకమును మోసం చేస్తూ Because ఉంటాడు. Satan will be cheating and deceiving the entire world. ఎలా మోసం చేస్తాడు? How does he deceive? లాజికల్ మైండ్. With the logical mind. నేను చదివాను కాబట్టి నేను పాస్ అయ్యాను. You will say it's your logical mind, you passed నేను because you మామూలుగా studied. వెళ్తూ మామూలుగా పడ్డాను. You will say you fell down because it tripped over. లాజికల్ మైండ్. It's all logic he uses. దేవుని జ్ఞానము లేకుండా లాజికల్ మైండ్ ఉందంటే సాతాను బాగా పనిచేస్తున్నాడు నీలో. If you do not have God's word, but logical thinking and logical mind, that means Satan is really working ఎందుకంటే out in your సర్వ life. లోకాన్ని మోసపుచ్చుతున్నాడు కాబట్టి లాజికల్ గానే ఆలోచిస్తాడు వాడు. Since he is a deceiver of all the mankind, the entire world, he will use logic. మార్క్ 13:22. మార్క్ సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. మార్క్ చాప్టర్ 13 వర్స్ 22. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. చూసారా,
కాబట్టి ఇదిగో అక్కడికెళ్తే మీకు హీలింగ్స్ జరుగుతాయి. ఇక్కడ ప్రవచనాలు జరుగుతాయి అని పరిగెత్తండి. Therefore, don't run here and there when somebody says there's a miracles and healings taking place over మీకు there. సత్యం వద్దు, మార్పు వద్దు, జీవితంలో మార్పు వద్దు. ఏ సమాధానం కోసం సంఘానికొస్తారో మీకు ఆ సమాధానం వద్దు. ఆచారాలు మాత్రం ఉంటే చాలు. But when you are caught up only with traditions and customs of man, but you don't want the word, you don't want the truth, you don't want the transformation, what is use of coming to church? వాక్యంలోనే ఉండటం ముఖ్యమన్నది తెలియట్లేదు. It is very important that you have to be living in the word, putting on the word. చూడండి రోమన్స్ 8:33. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఎవరు దేవుని పిల్లల మీద నేరం ఎవరు మోపగలుగుతారు? నువ్వు అన్నిట్లో నువ్వు ఓవర్కమ్ చేసావనుకో ఈ వాక్యం నువ్వు బాగా పలుక్కోవచ్చు. Now, who are you to bring a charge against God's elect? If you are perfect in all your ways, yes, probably you can say this. రోమన్స్ 16:20. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమన్స్ చాప్టర్ 16 వర్స్ 20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకి త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక. ఇది అధికారము మీకు ఇచ్చింది. నువ్వు ఈ అధికారం తీసుకెళ్లి దానికి ఇచ్చావు కాబట్టి దాని కాళ్ళ కింద మిమ్మల్ని చితక త్రొక్కిస్తున్నాడు. అందుకనే మిమ్మల్ని చితక త్రొక్కించినా కూడా దేవుడు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు, ఆయన ఎందుకు నాయనా ఇలా చేసావు, ఎందుకు నాయనా అలా చేసావని దేవుడి మీద నిందలేస్తూ ఉంటారు. Romans 16:20 is a prophetic promise and authority that God has given you. But you have sold out your authority and then you go about telling God, why is this distress to me? Why am I put into test? But it is all because of your own ways. Luke 14:26. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. లూక్ చాప్టర్ 14 వర్స్ 26. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అయిపోయింది. It clearly defines who can be a disciple and who cannot be a disciple. Revelation 12:11. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించుచున్నారు గాని మరణము వరకు తన ప్రాణములను ప్రేమించువారు కారు. ఇది క్రీస్తు యొక్క స్వభావం కలిగిన వారు. ఎందుకంటే ఆ స్త్రీ కనింది కాబట్టి ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు. And they overcame him by the blood of the lamb and the word of the testimony, and they did not love their lives to death. Because they were given birth by the child, by the woman, they want to have the characteristics of Christ. Revelation 12:12. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ఇది ఈ దినాలు నువ్వు నమ్మితే ఆత్మతో చెప్పుచున్న మాటలు చెవి గలవారు వినుదురుగాక. What the Spirit of the Lord is speaking to the church, like the one who has here, hear. This is what is going to happen. మీరేమో సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు పట్టింపు లేదు, నాకు మర్యాద ఇవ్వలేదు, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు భోజనం పెట్టలేదు, మూతి తిప్పుకున్నారు. ఇందులో మీరుంటే అపవాది మాత్రము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాడు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. You are caught up with the same assumptions, expectations, telling that they did not give importance to me, they did not treat me properly, they turned their face against me. You are caught up in all these things. But Satan, he knows that his time is very short and he's making use of every soul to be dragged. అపవాది సమయము. This is the time for the devil. లోకములో ఉన్నవారు, అపవాది భూమి మీద ఉన్నాడు. Now the people are here, so is the Satan also in the world. అది వాడు సమయము భూమి మీద ఉన్నందుకునే వాడు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాడు. He has come down to the world and he shifted his base over here so that he can pull down as much as possible. ఆయన రాకడ కన్నా ఆయన రాకడ ఎక్కడొస్తుందని వీడి పనులు ఎక్కువ చేసుకుంటూ వెళ్తున్నాడు. He's afraid that Jesus Christ would come very soon, which is truth, and that's the reason he's destroying many people's lives. భూమి మీద యుద్ధము. War on the earth. Revelation 12:13-17. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13 నుంచి 17 వచనములు. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్సెస్ 13-17. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన
ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకు ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వేలు గ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పమును తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. ఒకసారి 13th verse ఒకసారి చదవండి. 13వ వచనం verse 13. Revelation chapter 12 verse 13. Let's read. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఇక్కడ మగ శిశువుని కనిన స్త్రీని హింసించెను అంటే తెలుసా మీకు? You know what it means that he persecuted the woman who gave birth to the male child? ఆయన రక్తమిచ్చి అందరినీ కన్నారు కదా. He gave birth by shedding the blood on the cross. మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా, It's your behavior and because of the way you speak మీరు దేవునికి విరోధంగా చేసే పాపము ద్వారా and all the contrary things which you're doing against God. ఇలా చేస్తే ఆయన్ని టార్చర్ చేసి బాధ పెట్టినట్లెక్కే. That means you are actually torturing Jesus Christ and putting him to grief పడద్రోయపడింది కదా. because he was cast to the earth. ఆగ్రహం అంటే కోపానికి నెక్స్ట్ లెవెల్. Now this is the wrath which is next to anger. ఆ మగ శిశువుని కనిన స్త్రీని అంటే క్రీస్తుని హింసించడం మొదలు పెట్టింది. So therefore the devil started persecuting the woman. క్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన ఎవరో నాకు తెలియనట్టు జీవిస్తూ ఉంటే ఆయన బాధ పెట్టినట్టే కదా. Now the Christians, when they say I do not know who is Christ, are not walking according to him, that means you're putting him into grief. క్రీస్తు మార్గం నుండి మనుషుల్ని చెడగొట్టి వారిని నాశనం అయినప్పుడల్లా దేవునికి క్రీస్తుకి దుఃఖమే. God the Father and the Son are grieved when you are going astray and you're also deceiving people and leading them astray. అదే హింసించుట అంటే. And that is what is called as persecution. Matthew 24:15. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. Matthew chapter 24 verse 15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. నెక్స్ట్. యూదులలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. ఇప్పుడు బయట పరిస్థితి ఏమవుతుంది? What is happening now is what you see ఎక్కడ ఉండాలి అక్కడ ఉండిపోవాలి. They say wherever you are, you stay there. Revelation 12:14. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. Revelation chapter 12 verse 14. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. ఆయనకి రెక్కలు ఇయ్యబడెను. ఎవరికి? The woman was given 2 wings of a great eagle. ఆయన పిల్లలకి రెక్కలు. This is to his children. అంటే రెక్కలు ఇవ్వబడును అంటే ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా బతుకుతారు వాళ్ళు. What it means when giving to 2 wings of eagle means wherever they go they will be happy. కూడా వాళ్ళకి ఇంత దెబ్బ తగలకుండా వాళ్ళు బతుకుతారు వాళ్ళు. Even if they meet with an accident they will not have any క్షామం అన్నది వాళ్ళ దగ్గరికి రాకుండా బతుకుతారు వాళ్ళు. They will not experience any famine. Exodus 19:4. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనము. Exodus chapter 19 verse 4 4వ వచనము. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దె రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచారు కదా. అలాగే జరుగుద్ది. You have seen what I did to the Egyptians and how I bore you on eagle's wing and brought you to myself. మీరు భూమి మీద ఉంటారు. You will be while on the earth. అందరు మనుషుల మధ్యలోనే తిరుగుతారు. And you will be walking in the కానీ మీకు మాత్రమే కంచె ఉంటది. But only for you there will be divine protection. అది దేవుడు ఏర్పరిచిన స్థలము. And that's God's prepared place. ఒకవేళ మీరు ఇంకొక స్థలానికి వెళ్ళి ఉండొచ్చు. You may perhaps go to another place. అక్కడ నుండి కూడా క్షేమంగా వచ్చేటట్టు చేస్తారు. No matter where you travel, God will. Daniel 7:25. దానియేలు 7వ అధ్యాయము 25వ వచనం. Daniel chapter 7 verse 25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయు బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమును ఉంచబడుదురు. వీళ్ళు బయట వాళ్ళు కాదండి, విగ్రహారాధికులు కాదు, దేవుడు తెలిసిన మనుషులే. These are not the people who are Gentiles who are enemies of Christ, but these are the people who are Christians who are actually the enemies of Christ. వాళ్ళెవరిని చూపించకండి. Don't show those people as enemies మన of Christ. మాట తీరు, మన ప్రవర్తన విధానము క్రీస్తుని చూపిస్తే ప్రతి వారు కూడా ఆకర్షింపబడతారు. If you show the love of Christ through your lives,
then people will get attracted. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని బోధిస్తేనే అనవసరమైన ప్రమాదాల్లో పడతారు. But when you manipulate the word of God according to your convenience, that's when you fall. ఐజియా 40:31 ఐజియా 40:31 యెషయా 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇప్పుడు మీకు అర్థం చెప్పాను కదా, ఎక్కడున్నా కూడా క్షేమంగా వచ్చేస్తారు అని. రెక్కలంటే ఏది, ఇంత 2 రెక్కలు వచ్చి ఏంజిల్ లాగా ఎగురుతారు అనుకుంటున్నారా? Wings are not necessarily that you need to get wings and you fly like an angel or an eagle. This is something Revelation wherever they are, 12, they'll 15 come. and 16. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 15-16 వచనములు. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్సెస్ 15 and 16. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వేలు గ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. వెళ్ళక్రక్కును గాని ఆ భూమి క్రీస్తు పాద పీఠము కాబట్టి క్రీస్తు చెప్పింది వింటది. నువ్వు క్రీస్తు పక్షమున ఉంటే నువ్వు రక్షింపబడతావు. సాతాను చెప్పింది వింటే సాతానుతో పాటు పాతాళంలో మింగివేయబడతావు. Serpent will spew water out of the mouth like a flood, and the earth will help the woman. The reason why the earth helps the woman is because earth is his footstool. If you are on God's side, you will be protected and be held. But if you are not, దేవునికి you will be విరోధంగా devoured. పాపము చేసిన వాళ్ళని భూమి తన నోరు తెరిచి ఎలా మృంగివేసిందో మీరు విన్నారు కదా. In the case of Moses, how the earth opened and devoured all the people who are contrary and wicked people, and that's what will happen here also. కాబట్టి క్రీస్తు పాద పీఠము కాబట్టి ఆయన పిల్లల్ని మాత్రం మింగనివ్వదు. ఆయన పక్షం లేని వారందరినీ మింగడానికి దానికి ఆల్రెడీ అపవాదికి అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు కాబట్టి వెళ్ళవలసి వస్తుంది. Permission has been granted to Satan, to all the disobedient people. Satan will devour, but those who are the children of God obeying his instruction will be divinely protected. ఐజియా 59:19 ఐజియా 59:19 యెషయా 59వ అధ్యాయము 19వ వచనము. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కునున్న వారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చెను. అంటే ప్రతి వాళ్ళు దేవుడికి భయపడాలి. Every person has to have the fear of God. వాక్యం వినేటప్పుడు నీకు భయం వస్తుంది కదా. When you are hearing the word, are you having that fear? ఇది జరగబోయేది, ఇది దోషాలు కాదు, కుజదోషము సర్పదోషము కాదు, మాట వినకపోవడం వలన వచ్చే దోషం ఇది. These are not the astrological curses or thing which is mentioned. These are all not listening to the word of God. These ఇది complications, బాగు చేయలేదు. this cannot heal నీ you. చేత్తో తయారు చేసుకున్నవన్నీ నిన్ను బాగు చేస్తాయా? Now, whatever you are created, do you think it's going to help you? నీ చేత్తో తయారు చేసుకున్న వస్తువులన్నీ కూడా దేవుడిచ్చింది అన్నది గుర్తుపెట్టుకో. Remember, whatever your hand has made, that has been given by God. కాబట్టి సాతాను ఆమెను ఏమీయూ చేయలేనందువల్ల ఇంకా వాడు ఆగ్రహించే ఉన్నాడు. And since Satan could not do anything, he always pursues to do more mischief. ఈ సంఘటనలు ఇప్పుడు భవిష్యత్తుకి సంబంధించిన సంఘటనలని గమనించాలి మీరు. You should firmly remember and believe that these are the things that's going to take place. రెవల్యూషన్ 11:7-8 ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 7-8 వచనములు. రెవల్యూషన్ చాప్టర్ 11 వర్సెస్ 7 and 8. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధులలో పడియుండెను. వానికి ఉపమాన రూపముగా సోదెము అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఈ విధంగా జరిగింది. We just know Revelation chapter 11 verses 7 and 8. వాళ్ళు ప్రవచించు వారు కూడా మహాశ్రమల కాలంలో వెళ్లకుండా వాళ్ళు దేవుడి దగ్గరికి కొనుపోబడ్డారు. Even the two witnesses finished preaching God's message, కానీ got caught up in మనుషులైతే పేర్లైతే పెట్టేస్తారు. but people are quick to name these people. మనుషులైతే పేర్లు పెట్టేస్తారు, ఇది అబద్ధము అది నిజము అని వాళ్ళకి వాళ్ళే చెప్పేస్తారు. But people will tell this is falsehood and this is not the truth. రెవల్యూషన్ 14:12 ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 12. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. మీ ఓర్పును బట్టే క్రీస్తు పక్షంగా మీరు నిలబడగలుగుతారు.
It is only your patience and endurance that will make you come towards God's side. 1 Corinthians 2:1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. 1 Corinthians chapter 2 verse 1. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను. ఇది గుర్తుపెట్టుకోండి. Remember 1 Corinthians chapter 2 verse 1. దేవుని జ్ఞానాన్ని, దేవుని మర్మాన్ని వాక్చాతుర్యంతో ఎవరు బోధించలేరు. Nobody can preach the wisdom of God through the excellence of their speech. ఏదైతే వాక్యం కదా అని ఈ పదాన్ని మీ డిక్షనరీలో నుండి డిలీట్ చేసేయండి మీరు. And it is good for you to delete this phrase from your dictionary, telling that wherever I go, it's the word of God, isn't it? So what difference it అది makes? పని చేయదు. No, that word will not be of any దానివల్ల effect. ఏ ఉపయోగము ఉండదు. There's no use of hearing every ఎందుకంటే preacher. జర్మయ్య ప్రవక్తే చెప్పాడు, నా వాక్యాల్ని దొంగతనం చేసి బోధిస్తున్నారని అన్నారు. ఇప్పుడు మరి అది వాక్యమే కదా, వినేస్తావా? Now, whatever Jeremiah has preached, the people were cheating and stealing those words and preaching. Do you believe that also? లాస్ట్ గా 1 John 5th chapter 10 and 11 verses. 1 John chapter 5 verses 10 and 11. మొదటి యోహాను 5వ అధ్యాయము 10-11 వచనములు. దేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సాతాను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. Satan is making use of the time because he knows that the time is short. ఆ సమయం మీరిచ్చిన సమయమే. It's because of you giving time to him. మీరు వదిలేసా కూడా వాడు వదలకుండా వాడుకుంటున్నాడు. You would have left him, but still he has not. He is still coming behind. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. I'm reminding you this again. మీరు ఎవరి పక్షమున ఉంటున్నారు, ఎవరికి బలాన్ని ఇస్తున్నారు? మీరు మీ బలహీనతలకి బలాన్ని ఇచ్చి సాతానికి అధికారం ఇచ్చేసి ఏమి ఎరగనట్టు ఉట్టి చేతులతో మీరు ఉన్నారా? చెక్ చేసుకోండి. You need to check whom you have handed over your authority to, and it's because of your weaknesses. Are you not giving strength to the devil, or you are just left with empty hands now? ప్రార్థన చేసుకుందాం. Let us therefore pray.